కీర్తనల గ్రంథం 77వ కీర్తన 19వ వచనం. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మళ్ళా చదువుతున్నాను చూడండి. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను అని రాశారు. దీన్ని రెండు రకాలుగా తెలుసు కదా, వాక్యం 2, 3, 4, 5 అర్థాలతో కొన్ని వాక్యాలు ఉంటాయి. అసలు క్యాజువల్గా అర్థం చేసుకుంటే ఇక్కడ కింద ఒక లైన్ రాశాడు చూడండి. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎర్ర సముద్రం యువతల వెళ్ళి ఉన్నారు, సముద్రం 2గా విడిపోయింది. అంటే విడదీసింది ఎవరో? దేవుడు. వీరి ముందు నడిచిన వాడు ఎవరో? యెహోవా. మా ముందు నడిచిన యెహోవా అన్నారు. సో దేవుడు వీళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళాడు, అది ఎవరికి కనపడదు. వీళ్ళు వెనకాల వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సముద్రం మళ్ళీ కప్పేసింది. ఇశ్రాయేలీయులు నడిచిన దారి ఎక్కడుంది? ఎక్కడుంది? సముద్రంలో ఉంది. అదేం రాశాడు అక్కడ? నీ మార్గము సముద్రములో నుండెను. దేవుడు చూపించిన మార్గం ఎక్కడుంది? సముద్రంలో ఉంది. నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను. లోపల కింద ఎక్కడ ఉందో ఆ దారి ఇంతకే పైకి చూస్తే ఏమీ లేదు, మొత్తం కప్పేసింది. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. ఇంకా అడుగులు ఎలా గుర్తిస్తాయి? మొత్తం కప్పివేయబడింది. అది ఓన్లీ 19-20 చదివితే వచ్చే అర్థం. 1వ వచనం నుంచి చదివామనుకోండి, అక్కడ అర్థం ఏమొస్తుందంటే భక్తుడు చాలా బాధల్లో ఉన్నాడు. 77వ కీర్తన ప్రారంభం ఏంటంటే మొరపెడుతున్నాడు, చెవి యొగ్గని బాధపడుతున్నాడు. 2వ వచనం చూడండి. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతకితని, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణం ఓదార్పు నందునలకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. చాలా బాధలో ఉన్నాడంట, మామూలు బాధగా లేదు అసలు. ఆ బాధ మధ్యన అతనికి వచ్చిన ప్రశ్నలు చూడండి. 7వ వచనం. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకి ఎన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా, ఆయన సెలవిచ్చిన మాట తరతరాలకి తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అని అనిపించిందంట. అందుకు నేను అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం అన్నాడు. ఏమని వచ్చింది ఇతని ఆలోచన? దేవుడు చేయడం మానేశాడు, ఆయన మారిపోయాడు, ఇక నా వైపు చూడట్లేదు, నేను చేతులు చాచుతున్నాను నాకు సమాధానం లేదు, మొరపెడుతున్నాను నాకు సమాధానం లేదు అని అనేసుకున్నాడంట. అనేసుకుని ఒక్కసారి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన బాధ దుఃఖం అన్నీ పోతూ ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్నాయి. అప్పుడు రాశాడు ఈ మాట, 19వ మాట. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. ఒక నీటి మీద సపోజ్ ఒక గడ్డి ప్లేస్ ఉందనుకోండి, ఆ గడ్డి ప్లేస్ మీద ఎవరన్నా బండి వేసుకుని 10 సార్లు ఇటు అటు 4 రోజులు తిరిగారనుకోండి, అక్కడ బాట వచ్చేస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. సముద్రం మీద వాళ్ళు ఒక 100 సార్లు ఇటు అటు తిరిగారనుకోండి, రోడ్డు అవుతుందా? రాదు. ఎందుకు? సముద్రం మీద బాటలు ఉండవు, బాటలు రావు. కానీ దేవుని బాటలు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. సముద్రంలో ఉన్నాయని చెప్తున్నాడు. అంటే మనకు కనపడవు, కానీ అక్కడ ఒక దారి ఉంది. నీ త్రోవలు మహాజలములలో ఉండు, జలముల క్రింద నీ త్రోవలు ఉన్నాయి అన్నాడు. అంతా కలిసిపెట్టు త్రోవలే ఉంటాయి. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. దేవుడి యొక్క అడుగు జాడలు కొన్నిసార్లు మనం గుర్తించలేము, మనకి కనపడవు. భక్తుడు ఏం రియలైజేషన్కి వచ్చాడంటే, నేను అడుగుతున్నాను కానీ ఏం చేయట్లేదు, మొరపెడుతున్నాను కానీ ఏం చేయట్లేదు, దేవుడు మారిపోయాడా అని అనుకున్నవాడు ఇప్పుడు ఏ దృష్టిలోకి వచ్చాడంటే, నాకు కనబడని చోట నుంచి ఎక్కడి నుంచో నువ్వు పనిచేస్తున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటు నుంచో పనిచేస్తున్నావు, ఆ దారి నాకు కనపట్లేదు. నీవు ఏదో చేస్తున్నావు నా కోసం, అది నాకు కనపట్లేదు. ఆ అడుగులు నేను గుర్తించలేకపోతున్నాను, కానీ తప్పకుండా నువ్వు నా కొరకు పనిచేస్తున్నావు అని నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, జనరల్గా దేవుడు మనతో ఉండడం, మనతో మాట్లాడడం, మనల్ని ధైర్యపరచడం, ఇవన్నీ మనకు కనపడతాయి. ఆ బాటలు కనపడతాయి, అడుగులు కనపడతాయి, అన్నీ మనం గుర్తించగలుగుతాం. అయితే ఈరోజు అసలు మనకి కనబడకుండా, మనకు తెలియకుండా, అడుగులు ఎప్పుడూ మనం గుర్తించని కార్యాలని దేవుడు ఎలా చేస్తున్నాడు, ఎలాంటివి చేస్తున్నాడు, ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే, మనతో దర్శించి దేవుడు ధైర్యపరిచాడు అనుకోండి, మనం అనుకుంటా దేవుడు నాతో మాట్లాడాడు. మనల్ని ముట్టుకున్నట్టు అనిపించింది అనుకోండి, దేవుడు నన్ను తాకాడు. లేదా మనతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు అనుకోండి, వాక్యం ద్వారా మాట్లాడాడు అనుకోండి, దేవుడు నాకు చెప్పాడు అని అనుకుంటున్నాం. వెరీ గుడ్. ఇవేమీ చేయట్లేదు దేవుడు. అప్పుడు కూడా దేవుడు ఎక్కడున్నాడో గుర్తుపట్టవచ్చు ఈరోజు వాక్యం జాగ్రత్తగా వింటే. అప్పుడు కూడా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, వీటన్నిటిని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం తెలుసుకోగలిగితే నీవు ఒంటరివాడువనో లేదా ఒంటరిదానివనో అయిపోయింది ఇంకా సీను, ఇంకా మన జీవితం అనే థాటే రాదు. దేవుడు ఎక్కడ ఏ విధంగా ఎన్ని రకాలుగా ఆయన బాటలు కనబడకుండా, ఆయన అడుగులు కనబడకుండా మన కొరకు పని చేస్తాడో ఈరోజు దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరు లేచిలు పడతారా? చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? దేవుడు మన జీవితంలో మేలు ఎలా చేస్తాడో మనకు తెలుసు. మన జీవితంలో ఏం చేశాడో మనకు తెలుసు. మన కళ్ళ ముందు ఎలా పని చేశాడో, మనతో కలిసి ఎలా నడిచాడో అవన్నీ మనకి అర్థమవుతాయి, వాటిని మనం అనుభవిస్తాం. అయితే ఈరోజు ఆయన అడుగుజాడలు తెలియకుండా ఎట్లా పనిచేస్తాడు, ఆయన దారులు మనకు కనబడకుండా ఎట్లా పనిచేస్తాడు అనేది మనం చూడబోతున్నాం. మనం దానికోసం మొదటగా ఒక సందర్భం నేను మీకు చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ గిద్యోను గురించి రాయబడి ఉంటుంది. మిద్యానీయులు, అమాలేకీయులు వీళ్ళందరూ కలిసిపోయి ఇశ్రాయేల్ని మీద దాడి చేయాలనే ప్లాన్ మీద వాళ్ళు ఉన్నారు. గిద్యోను వాళ్ళతో ఫైట్ చేయాలంటే ఎంతమంది వీళ్ళందరూ కూడుకున్నారు, ప్లాన్ చేసుకున్నారంటే 32,000 మంది చిల్లర యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్ ప్రజలు సెట్ అయ్యారు. అటువైపు వాళ్ళు ఎంతమంది అంటే 120,000 పైచిలకు అటువైపు వాళ్ళు. అప్పటికి దేవుడు రుజువులు చూపిస్తున్నాడు. ప్రభా, నువ్వు మాతో ఉండి యుద్ధం గెలిపిస్తూ ఉండడానికి రుజువు చూపించు. ఇదిగో ఈ గొర్రెబొచ్చు మీద మంచు పడితే చుట్టూరు పడకూడదు. ఎంత అద్భుతం అంటే అది చేశాడు. మళ్ళీ సార్కి కన్ఫర్మేషన్ కుదరలా. ఏమన్నాడు ఈసారి? ఇక్కడ కుర్రాలి, ఇక్కడ కురకూడదు, అన్ని చోట్ల కుర్రాలి అన్నాడు. అది చేశాడు దేవుడు. సరే, ఓకే, అంతా బాగానే ఉంది, మేము రెడీ ప్రభు అంటే మొత్తం 32,000 మంది వచ్చారు. వాళ్ళు 120,000 మంది. డౌట్ వస్తుంది కదా, అంటే ఒకడు నలుగురిని చంపాలి. ఇది ఎట్లాగా అని అనుకుని, మరి ప్రభా మేము 32,000 మంది ఉన్నాం, వాళ్ళేమో 120,000 మంది ఉన్నారు, ఎలాగంటే మీ దగ్గర జనం ఎక్కువైపోయారు, భయపడే వాళ్ళని అందరినీ వెనక్కి పొమ్మని చెప్పన్నాడు. మనోడికి ఏమైనా అర్థం అవుద్దా? ఇంకా అక్కడ ఏం జరుగుతుందో, ఇంతమందితో నేను విజయం ఇచ్చానంటే మీరు అతిశయిస్తారు అన్నాడు. సరే, భయపడే వాళ్ళు ఉంటే వెనక్కిపోండి అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు గిద్యోని విశ్వాసం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వస్తుంది. 10,000 మంది ఉన్నాం ప్రభు అంటే అయినా ఎక్కువైపోయారు అన్నాడు. ఎక్కువైపోయారంటే 10,000 మంది ఉంటేనే మనిషి 12 మందిని చంపాలి అక్కడ. మరి ఏం చేయాలంటే వాటర్ దగ్గర తీసుకెళ్ళు, అక్కడ తాగే విధానాన్ని బట్టి నేను ఫిల్టర్ చేస్తాను అన్నాడు. తీసుకెళ్ళాడు, తాగే విధానాన్ని బట్టి ఫిల్టర్ చేసి 300 మంది మిగిలారు. అంటే 40 మంది శత్రువులకి 300 మంది మిగిలారు. 300 మంది మిగిలితే మరి ఎట్లా? 400 మందికా? 300 మందితో ఎట్లాగా అంటే సరిపోతారు, నేను మీకు విజయం ఇస్తానన్నాడు. సరే, అందరూ రెడీ అయ్యారు. కానీ గిద్యోని మనసులో ఒక టెన్షన్. ఇది సాధించగలమా, ఇది గెలవగలమా? కళ్ళ ముందు జరిగిన ఈ కార్యాలు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 400 మందికి ఒకడో. అసలు వినడానికే అసలు సెట్ అవ్వట్లా. 400 మంది ఒకడు ఎలాగ ఫైట్ చేస్తాడు? అయితే దేవుడు ఏం చేశాడంటే, నువ్వేం చేస్తావు అంటే ఒక పని చెయ్యి, ఒకడిని తీసుకుని ఈ శత్రువులందరూ ఎక్కడైతే ఉన్నారో ఆ పక్కన ఉండు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినన్నాడు. వాడిని తీసుకుని వెళ్ళాడు. ఏంటంటే అందులో సైనికులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి పక్కన ఉన్నవాడికి చెప్తున్నాడంట. ఎట్లనగా, నేను ఒక కల కంటిని,
అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను అన్నాడు. కల వచ్చిందంట. ఎవరికి వచ్చింది? సైనికుల్లో ఒకటి. ఆడు ఎవరన్నా యెహోవాను నమ్ముకున్నవాడా? కాదు. ఇశ్రాయేల్దా? కాదు. గిద్యోనికి దర్శనం వచ్చిందనుకో, గిద్యోనికి తెలుస్తుంది దేవుడు నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, దేవుడు అడుగులు గుర్తుపట్టచ్చు, దర్శనంలో నాతో మాట్లాడాడు. లేదా గిద్యోని పక్కన ఉన్న వాళ్ళు ఎవరితో ఉన్న దేవుడు మాట్లాడితే ఎస్ నా పక్కన ఉన్న ఒకరితో మాట్లాడాడు అని దేవుని బాటలు గుర్తుపట్టచ్చు, దేవుడు యొక్క అడుగులు గుర్తుపట్టచ్చు. ఇక్కడ అలా లేదు. వెళ్ళు అన్నాడు. ముందు రోజు రాత్రే కల వచ్చేసింది. అక్కడ వెంటంటే ఇలాగ ఒక యవల రొట్టె వచ్చింది, మిద్యానీయుల గుడారాన్ని పడగొట్టేసింది, ఆ రొట్టె ఇలా దొర్లుకుంటా వచ్చింది అన్నాడు. అంటే పక్కనోడు అర్థమైంది చూడండి. అందుకు వాని చెలికాడు. ఇది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరం ఇచ్చెను. ఆ పక్కనోడికి ఏం తెలుసండి అర్థాలు? అసలు వచ్చిందేంటి? యవల రొట్టె. ఈడేం చెప్తాడు? కత్తి అంటున్నాడు. అక్కడ పడిపోయిందేంటి? ఒక గుడారం. ఇతనేమన్నాడు? సైనికులందరూ ఓడిపోతారు, యుద్ధం మనం ఓడిపోతామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇటు పక్కన సైన్యం ఎంత ఉందో తెలియదు వాళ్ళకి, వీళ్ళకి యుద్ధం వచ్చా లేదో తెలియదు వీళ్ళకి. కానీ వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే మనం ఓడిపోతాం, యుద్ధంలో మనం ఓడిపోతాం. అప్పుడు అది విన్న గిద్యోనికి ధైర్యం వచ్చి మేము రెడీ ప్రభు అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన ప్రజలతో మాత్రమే మాట్లాడడం కాదు, దేవుడు తన మీద అనుకున్న ప్రజలతో మాట్లాడి ధైర్యపరచో లేదా హెచ్చరించో ఇంకొకటి చేసి నేను మీతో ఉన్నానని చెప్పడమే కాదు, తన శత్రువుల దగ్గర, అంటే ముందు రోజు రాత్రి కల వచ్చిందన్న విషయం గిద్యోనికి తెలుసా? తెలీదు. దేవుడు ఆ దారిలో వస్తున్నాడని గిద్యోనికి తెలుసా? తెలీదు. మనం ఎక్స్పెక్ట్ చెయ్యని దారిది. ప్రభా నాతో మాట్లాడు, నాకేమైనా మనం అడుగుతుంటాం కదా రుజువులు. ప్రభా నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఇది నీ చిత్తం అయితే కరెంటు పోవాలంటాడు ఒకడు. ఇక్కడ కరెంటు పోతే దేవుడు నాతో మాట్లాడాడు. ఇది నీ చిత్తం అయితే ఫోన్ మోగాలంటాడు ఒకడు. ఇవన్నీ ఏంటి? మన పక్కన మనకు చేయమంటున్న రుజువులు. విచిత్రం ఏంటంటే మనతో మన పక్కన చేయడం కాదు, దేవుడు దారులు ఇంకొక రకంగా కూడా ఉంటాయి. అది దేవుని స్టైల్స్లో ఒక రకం. దేవుడు ఒక పని చేయడం విషయంలో అతని స్టైల్స్లో ఇంకొక రకం ఏంటంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడి తన ప్రజలను ధైర్యపరిచి తన ప్రజలకు దర్శనం ఇవ్వడం కాకుండా ఆపోజిట్ వైపు నుంచి కూడా వస్తాడు. కానీ అలా వస్తాడని మనం ఊహించం మనం. చూడండి ఎంత విచిత్రం జరిగిందో. వాడు ఎవరికో కల రావడం ఏంటి, దాన్ని చెప్తే దానికి మీనింగ్ పక్కోటి చెప్పడం ఏంటి, పక్కోటి చెప్పి ఇంక మనం ఓడిపోతామంటే ఇప్పుడు టాక్ వెళ్ళిపోతాం అందరి దగ్గరికి. 4-5 అందరూ ఇంకా ఓడిపోతామంటారా, ఓడిపోతామంటే వెళ్ళిపోతుంది. వీళ్ళు కొండలు పగలగొట్టి బోర్లు ఊతుంటే బీభత్సమైన సైన్యం వచ్చేస్తున్నారని ఒకటి మీద ఒకటి ఓడిపోయి కొట్టేసుకుని చచ్చిపోయి అసలు విచిత్రం అయిపోయింది. పారిపోయారు. పారిపోతున్న వాళ్ళ మధ్యలో ఆపి చంపి ఆ రోజు 1,20,000 మంది శత్రువులు చచ్చిపోయారు. ఎంతమంది వెళ్ళారు? 300 మంది వెళ్ళారు. 1,20,000 మంది శత్రువులు చచ్చిపోయారు. దీనికి దేవుడు ఎన్నుకున్న బాట వీళ్ళకి తెలుసా? వీళ్ళకి కనబడిందా? శత్రువుల వైపు వెళ్తాడు, వాళ్ళ ద్వారానే దేవుడు మళ్ళీ వీళ్ళని ధైర్యపరుస్తాడు, వాళ్ళ వైపు నుంచి మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చెయ్యం అసలు. చాలా విచిత్రం. చూడండి, ఒకసారి యాకోబు పారిపోతుంటాడు, లాబాను తరుముతుంటాడు. యాకోబు ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ప్రభా లాబానికి దొరకకుండా తప్పించు. మనమన్నా అదే కదా చేస్తాం, లాబానికి దొరకకుండా తప్పించు ప్రభా. యాకోబు భార్యలు పిల్లలు ఏమని ప్రార్థన చేస్తుంటారు? లాబానికి దొరకకుండా తప్పించు. ఇది మనం దేవుడు ఇలా కాపాడతాడని అనుకున్నారు, దేవుడు మన దగ్గరికి రానివ్వకుండా ఆపుతాడని అనుకున్నారు వీళ్ళందరూ. అసలు లాబానికి ఏదో ప్రాబ్లం వస్తుంది, రారు అని అనుకున్నారు. విచిత్రం ఏంటంటే వచ్చేసాడు, తెల్లవారేసరికి గుమ్మలో ఉన్నాడు. గుండె ఆగిపోయింది వాళ్ళకి. చేసిన ప్రార్థనలు ఏమైపోయినాయిరా, దేవుడేటి ఇలా చేసాడు. మంచి కోపంతో ఉన్నాడు. కోపంతో ఉండి యాకోబు అన్నాడు, రాత్రి కనుక నీ దేవుడు నాతో మాట్లాడకపోతే చంపేద్దును అన్నాడు. ఎక్స్పెక్ట్ చేస్తాడు యాకోబు. మనం ఊహించని దారులు ఆయనకు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ కోణంలో వస్తాడని ఊహించాం. వచ్చాడు. వచ్చి నువ్వు గనక యాకోబు జోలికి వెళ్తే అయిపోతావు అన్నాడు. దేవుడు మాట్లాడితే ఇంకెవడేమంటాడు? అయిపోయింది. అబ్రహాముకి కీడు తలపెట్టారు రాజులు.
వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఊహించలేదు. అబ్రహాం ఏమనుకుంటాడు? యెహోవా నన్ను తప్పించు, మమ్మల్ని తప్పించు, ఏదోలాగా మమ్మల్ని కాపాడని ప్రార్థన చేసి ఉంటాడు తప్ప ఇంకొకటి కాదు. యోసేపు ఉన్నాడు, జైల్లో ఉండి ఏమని ప్రార్థన చేసుకుని ఉంటాడు? ప్రభా, దర్శనాలు ఇచ్చావు, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? నా జీవితం ఏమవుతుందో మళ్ళీ ఒక్క దర్శనం ఇచ్చి చెప్పు ప్రభువా. అక్కడ ఇంట్లోంచి తోసేశారు, తర్వాత పనికి వస్తే పని ఇంట్లోంచి తోసేశారు, ఇప్పుడేమో జైల్లో పడ్డాను, అసలు నా భవిష్యత్తు ఏంటి ప్రభా అని అడుగుంటాడు దేవుణ్ణి. కానీ దేవుడు దర్శనం ఇవ్వలేదు, దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడో 17 సంవత్సరంలో 18 సంవత్సరంలో దేవుడు మాట్లాడుంటాడు, లేదా ఇంకా చిన్న వయసులో యోసేపుతో దేవుడు మాట్లాడుంటాడు, కానీ మాట్లాడలేదు. ఇంకా ఫరో ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడలే, తర్వాత పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడలేదు, జైల్లో ఉన్నప్పుడు మాట్లాడలేదు. మాట్లాడతాడని ఎదురు చూస్తున్నారు, కానీ ఎక్కడ మాట్లాడాడు? ఫరోతో మాట్లాడాడు. ఫరోకి వచ్చింది కళ. ఈ కలభావం ఎవడు చెప్తాడంటే, ఆ కలభావం చెప్పడానికి ఇతను తీసుకెళ్ళాడు. యోసేపు మనసులో ఏమనుకుంటాడు? నాకేమైనా దర్శనం ఇస్తామని అనుకుంటే, ఇలా వచ్చావా ప్రభా? దేవునికి స్తోత్రం. దేవుడు సముద్రం మీద బాటలు వేయగలడు, సముద్రపు లోపల దారులు వేయగలడు. ఆయన అడుగులు మనకి కనపడకుండా వేస్తాడు. దాన్ని గుర్తించినప్పుడు మొత్తానికి తర్వాత ఎప్పుడో అంటాడు, వాళ్ళ అన్నయ్యలు వచ్చిన తర్వాత యోసేపు మమ్మల్ని క్షమించంటే యోసేపు మాట అంటాడు, లేదు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దేవుడు ముందే నన్ను ఇక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది దేవుని ప్లాను, కానీ దేవుడు చేస్తున్నప్పుడు అర్థమైందా? లేదు. జైల్లో ఉండి బాధపడుతున్నప్పుడు దేవుడు ఎలాంటిది ఒకటి చేయబోతున్నాడు అని తెలుసా? తెలీదు. అందుకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ లైఫ్లో బహుశా ఏది వెంటనే జరగకపోవచ్చు, లేట్ అవుతుండొచ్చు, లేదా జరుగుతున్న సూచనలు ఏమి నీకు తెలియకపోవచ్చు. దేవుడు దాని గురించి మళ్ళీ నీతో రెట్టించి మాట్లాడకపోవచ్చు. అంత మాత్రాన దేవుడు ఆ విషయాన్ని మర్చిపోయినట్టు కాదు, ఆ విషయంలో దేవుడు ఏమీ చేయట్లేదని కాదు. దేవుడు సముద్రం మీద రోడ్డు వేస్తున్నాడు, వస్తాడు దాని వైపు నుంచి. దేవునికి స్తోత్రం. అప్పుడు అర్థమవుద్ది, ఏ యాంగిల్ వచ్చావా ప్రభా, ఎలాగొచ్చావా? అన్యులతో మాట్లాడుకుంటా వచ్చేసాడు. అన్యజనులతో మాట్లాడుకుంటా దేవుడు తన ప్రజలకు మేలు చేసుకుంటూ వచ్చాడు. ఒక అనన్య, మిషాయేలు, అజర్యాలు, తర్వాత దానియేలు విషయం వాళ్ళకి చూడండి, విజన్స్ ఎవరికొన్నాయి? నెబుకద్నెజరుకు ఉంది. దానియేలు నిన్ను రాజుల దగ్గర మంచి అధికారిగా చేస్తానని దానియేలుకి దర్శనం ఉందా? లేదు. దానియేలుకి లేదు. దర్శనం ఎవరికి ఉందో తెలుసా? నెబుకద్నెజరుకు ఉంది. నెబుకద్నెజరు భక్తుడా, లేదంటే ఆరాధన చేశాడా, ప్రార్థించాడా, మోకరించాడా? ఏమీ లేదు. అంటే కొన్నిసార్లు మన పక్కన ఉండి మనతో ఉండి మనల్ని గెలిపిస్తాడు, కొన్నిసార్లు మన పక్కన లేడేంట్రా అని అనుకోవద్దు. రోడ్ అటు నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దాన్ని గుర్తుపట్టగలిగితే అవిశ్వాసము, భయము మనకెప్పుడు ఉండదు. దేవుడు మాత్రం నీ విషయంలో ఏదైనా పని చేస్తానని చెబితే దేవుడు సైలెంట్గా ఉండడు, దానికి సంబంధించి పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ విషయం చెప్తాను. రెండవ రకంగా మనకు తెలిసిన విషయమే కదా, ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిన సందర్భం. ఉదయమే బయలుదేరాడు, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాడు. బోళ్ళు బాధపడి ఉంటాడు. మొత్తానికి కట్టెలు పేర్చాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు. అబ్రహాం మనసులో ఏమనుకున్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, 11వ అధ్యాయం 17 నుంచి చదువుతుందని చూడండి. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి అన్నాడు. తన మనసులో ఏమనుకున్నాడంట? నేను ఇస్సాకు తల నరికితే చచ్చిపోయిన ఇస్సాకును దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు అని అనుకున్నాడు. అది అబ్రహాము అనుకున్న దారి. దేవుడు ఈ దారిలో వస్తాడు, దేవుడు నన్ను వదలడు, దేవుడు వాగ్దానాలన్నీ సత్యమైనవి, ఒకవేళ చంపినా మళ్ళీ ఇస్సాకు బతికేస్తాడు. అండ్ దేవుడు రూట్ ఏంటి? ముందు రోజు సాయంత్రం గొర్రెల మంద వెళుతుంది. ఈలోపు ఒక పశువు పొదలో దురదేసి గోకోవడానికి పెట్టి ఉంటుంది కొమ్ము, అందులో ఉండిపోయింది, అక్కడ సెట్ అయిపోయింది.
వీడు చూసుకోలేదు, మందం తోలుకుపోయాడు, అది అక్కడ ఉంది. అబ్రహాం వెళ్ళేసరికే అది రెడీగా ఉంది. ఇలా కత్తి దించబోతుంటే, ఆగు, నువ్వు చంపొద్దు, నీవు బలి ఇవ్వడానికి ఇదిగో పశువు సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎక్స్పెక్టేషన్ ఏంటి? అబ్రహాం మనసులో ఊహ ఏంటి? దేవుడు చేసిందంటే. నేనేం చెప్పాలనుకున్నానంటే, నువ్వు అనుకున్న దారిలో దేవుడు అద్భుతం చేస్తాడు అని అనుకోవద్దు. అలా అనుకున్నప్పుడు ఇంకా రాలేదేంటి, ఇంకా ఇక్కడ ఉన్నాడు, వెనకాల నుంచి వస్తున్నాడు, పక్కన ఉన్నాడు, ఇంకా నువ్వు అలా చూస్తున్నావు దూరంగా, గ్యారంటీగా ఎలా చేస్తాడని. దేవుడు సముద్రం మీద దారి వేసుకుని వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ముందు రోజే సమకూర్చుట, దేవుడు ముందే సమకూర్చుట. ముందుది మనం ఏం చూసాం? ఆపోజిషన్ వాళ్ళతో దేవుడు మాట్లాడాడు దర్శించి. విచిత్రం అది. ఇదేంటి, మనకి ఏది కావాలో దాన్ని వెంటనే ఇవ్వకుండా, మనకు కూడా వచ్చి ఏర్పాటు చేయకుండా మనం వెళ్ళడానికి ముందే ఉంది. మనం ఏమనుకుంటామంటే, లక్కీగా అక్కడ గొర్రె ఉందండి. లక్కీగా ఏంటి? ఇంట్లోంచి ఎలా వచ్చాను, కరెక్ట్గా ఆటో వచ్చింది, లక్కీగా కాదు. అది లక్కీగా కాదు. నువ్వు ఇంట్లోంచి ఏ క్షణంలో బయటకు వస్తావో చూసుకుని దాన్ని బట్టి అటుపక్కడికి టైం ఫిక్స్ చేశాడు. ఆటో వాడు ఏ స్పీడ్లో రావాలి, వాడికి సిగ్నల్ పడాలా పడకూడదా, ఎదురుకుంటా ఏం రావాలి, ఇదంతా సెట్ చేసుకున్నాడు. టక్మ నువ్వు రాగలసి. లక్కీ అనే మాట వాడకు. ఫ్లోలో అంటే అను, నీ మనసులో మాత్రం అది లక్కీ కాదు, కోఇన్సిడెన్స్ కాదు, అది ఏది కాదు. అది ఏంటో తెలుసా? దేవుడు ముందుగానే నీ కొరకు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. అది ఒక దారది. మనం ముందే ఫోన్ చేయగానే అటుపక్క వాళ్ళు సరే అంటే వస్తాను, ఇదంతా అమ్మ అంతా బాగా జరుగుతుంది, టైంకి ఫోన్ ఎత్తాడు, ఇదంతా ఏంటి మన పక్కన దేవుడు ఉండి చేస్తున్నాయి. మనం ఏం ప్లాన్ చేసుకోలేదు, అనుకోలేదు, సడన్గా అక్కడ ఉంది. ఒకసారి ఏలూరు వెళ్ళాం. ఏలూరు ఆర్సీఎంకి సంబంధించిన బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళాం. నేను మన టీం మెంబర్ ఎవరు వెళ్ళాం. బండి అప్పుడు ఎంత దూరం అయినా వెళ్ళిపోయాం. ముందు రోజు నైట్ అక్కడ రూమ్ తీసుకుని అందరికీ అన్ని చోట్ల ప్లాన్ చెప్పేసాం. హైదరాబాద్ అన్ని చోట్ల పంచుతున్నారన్నమాట. ఉదయం మేము వెళ్తుంటే నేను నా పక్కనున్న మన టీం మెంబర్తో అన్నాను, మనకు ఒక 2 మనుషులు కావాలి అన్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారని అన్నాడు. చూద్దాం అన్నాను. కరెక్ట్గా వెళ్ళి ఇలా టర్న్ తిరిగామంతే 2 రిక్షాలు ఆ చర్చి పక్కన కూర్చొని ఉన్నారు. ఆ చర్చికి పంచాల్సిన చోట కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి, ఏమంటే బుక్స్ పంచాలి, మాకు వేరే చోట పని ఉంది, పంచుతారా, మీకు డబ్బులు ఇస్తామంటే, అయ్యో పొద్దునుంచి మాకేం రాలేదండి బాబు ఖాతాలు, పంచుతామని చెప్పి తీసుకున్నాం. ఈ వెనకాల నుంచి కరెక్ట్గా 2 ఎలా ఉన్నారన్నయ్య? లక్కీ కాదది, కోఇన్సిడెన్స్ కాదది, ప్లానింగ్ కాదది. అది ఏంటి అంటే దేవుని సమకూర్పు. హల్లెలూయా. అది ఒక దారి. మనం జనరల్గా 5 కావాలి అని మన వాళ్ళకి వాళ్ళకి ప్రభువా సహాయం చేయతంటే అందరూ సెట్ అవ్వాలి, అది కూడా దారి, అది కూడా చేస్తాడు. ఆ రూట్లోనే జరుగుద్దని అనుకోతున్నాను. మనకి కనపడని దారులు, సముద్రం మీద రోడ్లు వస్తాయి, అడుగుల సౌండ్ మనకు వినపడదు, అడుగుల ముద్రలు మనకు కనపడవు, కానీ అక్కడ ఆ పని చేయడానికి సమకూర్చేది అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆఫీస్కి వెళ్తాం, ఎవరినో ట్రై చేసాం రికమెండ్ చేయడానికి, ఎవరో మన సర్కిల్ ఎవరో దొరకలేదు, సర్లే అని వెళ్ళేసరికి అక్కడ ఎవడో ఉంటాడు తెలిసినాడు, వాళ్ళు పలకరిస్తారు. మనం కూడా లక్కీగా టైంకి, లక్కీ అనే మాట వద్దు, ఇంకా లక్కీగా లేరాళ్ళు. అక్కడ దేవుడు నీ కొరకు ప్లాన్ చేసి అక్కడ పెట్టాడు. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా నీకు సంబంధించిన ప్రతి పని ఆయనకు ముఖ్యమే. హల్లెలూయా. నీకు సంబంధించిన ప్రతి పని ఆయనకు ముఖ్యమే. ప్రతి దాన్ని ఆయన ఎలా చేయాలని అనుకుంటే అలా చేస్తాడు. నీకు ఇక్కడ కుదరలేదు, ఎవరి మాట వింటలేదు, ఆ టైం కాదు లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగని ఎవడో కంగారు పడద్దు. ఇక్కడ సెట్ అవ్వలేదా, వెంటనే నీ మైండ్లో ఏం రావాలి? సముద్రం మీద రోడ్డు వేసి ఉంటాడు, నా దేవుడు సముద్రం మీద బాటేసి ఉంటాడులే, అక్కడ ఏదో ఒకటి ఉంటుందిలే. ఎక్కడ అడుగులు కనపడలేదు, అక్కడ అడుగులు కనబడని చోట వేసి ఉంటాడు. హల్లెలూయా. నీ కొరకు సమస్తము సమకూర్చు దేవుడు. 100 ఆలోచించకు, అసలు 100 ఆలోచించకు. నేను ఎవరినైనా ఫోన్ చేసి పలానా మీటింగ్ ఉంది, వాకింగ్ చెప్పాలి అని చెప్పి ఎంత దగ్గరగా చెప్పారంటే, ఒకవేళ నేను ఖాళీగా లేకపోతేనో ఆ రోజు నువ్వు ఖాళీగా ఉంటావు, అంతే. అది సెట్ చేసుకుంటాడు అట్లాగా. సడన్గా ముందు రోజు బయలుదేరుతా, నేను పొద్దునకే అక్కడ ఉంటాను, మన వాళ్ళు ఒక 2-3 కావాలంటే, అదేటన్నా ఇంత సడన్గా చెప్పావు? మరి చెప్తే మన వాళ్ళు ఖాళీగా ఉంటారో ఉండరో అవన్నీ మనం అనుకుంటాం.
నేను వెళ్తానని దేవుడు తెలుసు కదా, నువ్వు వెళ్తావని దేవుడు తెలుసు కదా. కాబట్టి అక్కడ ఒక దారి వేసుకుని ఉంటాడు. మనం ప్లాన్ చేసుకోకుండానే దేవుడు ప్లాన్ చేస్తాడు. ఎంత అద్భుతంగా అంటే, లేదంటే 35 అవగాహన సదస్సులు ఏం ప్లాన్ చేసుకున్నాం? ఎవరేం చేయాలని ప్లాన్ చేసుకున్నాం? ఎంతమంది రావాలని ప్లాన్ చేసుకున్నాం? కొన్నిసార్లు కొంతమంది వచ్చినా, కొంతమంది రాకపోయినా, ఎక్కువ మంది వచ్చేసినా, తక్కువ మంది వచ్చేసినా, ఆ టైంకి అక్కడ కొంతమంది ఏర్పాటైపోతారు. ఆ టైంకి అక్కడ రాసేవాళ్ళు కొంతమంది ఏర్పాటైపోతారు. ఇది అంతా యాదృచ్ఛికం కాదు. ఇదేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కాదు, యాక్సిడెంటల్గా అయింది కాదు. ఇవన్నీ ఏంటో తెలుసా? మనకి ఏమి కావాలో అది మన పక్క నుండి సమకూర్చడమే కాదు, మనకంటే ముందు వెళ్ళిపోయి అక్కడ సమకూర్చి మన కొరకు ఎదురు చూచువాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే కంగారు పడద్దు, అస్సలు హైరానా చెందొద్దు. మనం కంగారు పడకపోవడం అంటే బాధ్యత లేకపోవడం కాదు. అలా అనుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళు. అదేంటి ఫీజు కట్టాలి, ఇదేంటి మీకు కంగారు లేదా? కంగారు పడిపోతే డబ్బులు వస్తే కంగారు పడిపోతావు రోజుని. అదే పనిగా రోజుకో 2-3 గంటలు టైం పెట్టుకుని ఇలా తిరిగేసి కంగారు పడిపోవచ్చు, డబ్బులు వస్తాయి. రావు కదా, కంగారు పడితే రావు. దానికి దేవుడికో ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంతే. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలంతే. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక మాట నమ్ముతాను, నాకు సంబంధించిన ప్రతి చిన్న పని దేవుడికి చాలా ముఖ్యమైనది. నీకు సంబంధించిన ప్రతి చిన్న అవసరం కూడా దేవుడికి చాలా ముఖ్యమైనదే. దాన్ని ఆయన చేతులతో చేయాలని అనుకుంటాడు. కాబట్టి ధీమాగా ఉండు, దేవుడి మీద విశ్వాసం ఉంచు. నువ్వు కంగారు పడిపోయి బాధపడిపోయి ఒక్కొక్కరు విచిత్రంగా ఉంటారండి. ఎలా అంటే 13వ సంవత్సరం 14 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ అమ్మాయికి. ఎలా పెళ్లి చేయాలండి? ఇప్పుడు చేస్తావు, చెయ్యవు. ఎప్పుడు చేస్తావు? 4 సంవత్సరాలు తర్వాత. ఇప్పుడు ఎందుకు కంగారు పడతావు? నాకు అర్థమవట్లేదు. ఇప్పుడు నుంచి కంగారు పడిపోయి ఎవరిని చూసినా ఈ అబ్బాయి అయితే బాగున్ను. ఎందుకండి? పెళ్లి చేయాలనుకున్నప్పుడు దేవుడు, ఇప్పుడు చిన్న విషయాలే దేవుడు పెద్ద సీరియస్గా తీసుకున్నప్పుడు పెళ్ళి అనే విషయాన్ని సీరియస్గా తీసుకోవడం. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో అన్నిటికన్నా ఉన్నతమైనది పెళ్ళి. అందుకని నేనేమంటానంటే, మిగతా విషయాల్లో లైట్గా టెన్షన్ పడినా పెద్ద కాదు, కానీ పెళ్లి విషయంలో టెన్షన్ పడ్డా అంటే నువ్వు విశ్వాసమే కాదు. ఎందుకంటే అన్నిటికన్నా ఘనమైంది కాబట్టి మనిషి జీవితంలో దాని గురించి అన్నిటికన్నా పెద్ద ప్లాన్, పక్కా ప్లాను దేవుడికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఆవేశపడడం వల్ల, బాధపడడం వల్ల, ఏడవడం వల్ల ఏమీ జరగదు ఈ లోకంలో. వాటి వల్ల జరగదు. అందుకే ప్రభు ఏమన్నాడు? నువ్వు చింతపడడం వల్ల నీ ఎత్తు పెరుగుద్దా అన్నాడు. అది అవకాశం ఉంటే తెగ ఏడ్చేద్దు, నేను ఒక 2 అంగుళాలన్నా పెంచుకుందును. మనం చింతపడడం వల్ల ఏమీ జరగనప్పుడు ఎందుకు చింతపడ్డాం? దేవుడి మీద విశ్వాసం ఉంచు, దేవుడు సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరు అంటారు, ఆడపిల్లల తల్లివి లేదా ఆడపిల్లల తండ్రివి, ఇప్పటి నుంచే ఎవరో ఒకరి మీద 2-3 మీద దృష్టి పెట్టుకోవాలా ఏంటి? ఈడైతే బాగుంటుందా? ఇంకా మన బ్యాచ్ ఇక పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు విజయ వాళ్ళ అబ్బాయి, తిమోతి వాళ్ళ అమ్మాయి, లేదా ఆ కుర్రాడు, లేదా ఈ పిల్ల, ఏంటి ఎంతంత ఉంటారు వీళ్ళు. అప్పుడే ప్లానింగ్లు ఉంటాయి వీళ్ళకి. ఎందుకు వాళ్ళ మనసులు పాడు చేసి మీ మనసులు పాడు చేసుకుని, వాళ్ళు ఏదో అనుకుని నువ్వు అది చేయకపోతే మీరు తన్నుకుని ఇన్ని బాధలు ఎందుకండి? చిన్నపిల్లలు, వాళ్ళకి ఎప్పుడు చేయాలో దేవుడికి ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. నువ్వు ఎందుకు ఆవేశపడిపోతావు? వాళ్ళ మీద దృష్టి పెట్టుకుని, వీళ్ళ మీద దృష్టి పెట్టుకుని, దాని అంతర్బోధలు దేవుడి మీద దృష్టి పెట్టుకుంటే, ప్రభువా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యని వదిలేసావు అనుకో, ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? బీపీ చూసే డాక్టర్లకు ఖాళీ, షుగర్లు చూసే డాక్టర్లకు ఖాళీ, వాళ్ళకేం పని ఉండదు. వాళ్ళకి పని చెప్పేది అలా ఏంటో తెలుసా? క్రైస్తవులు ఒకవేళ పని చెప్తే ఇదే, దేవుడు మన కొరకు సమకూర్చువాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దాని విషయంలో ముందుగానే నీకంటే ముందు ప్లాన్ చేశాడు ఆయన. ఎప్పుడు ప్లాన్ చేశాడో తెలుసా? అంటాడు బైబిల్లో, పెండముగా ఉన్నప్పుడు నీవు నన్ను చూచావు, నా బ్రతుకు దినాల్లో ఒక్కటైనను కాక మునుపు నా జీవితం అంతా నీకు తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నీ బిడ్డ మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆలోచన మొదలు పెడతావేమో, నువ్వు నీ కొడుకు 10th చదివిన దగ్గర నుంచి ఆలోచన మొదలు పెడతావేమో. యేసయ్య నీకు అసలు అమ్మాయి అసలు నువ్వు ప్రెగ్నెంట్వో కాదో నీకు కన్ఫామ్ అవ్వకముందే ఆ వ్యక్తి జీవితం అంతా ప్లాన్ చేసుకుని కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత కనుక క్రైస్తవుడు ఆలోచించగలిగితే మనం బాధపడే సందర్భాలు ఏముంటాయండి? ఏదో కాలుకి దెబ్బ తగిలినప్పుడు ఎడుతాం,
ఎవరైనా ఓ మాట తిట్టినప్పుడు ఎడుతాం తప్ప రేపటి గురించి భవిష్యత్తు గురించి బెంగలో బాధలు ఏమీ మనకు ఉండవు. ఎందుకంటే మనం ఉన్నామని మన అమ్మ నాన్నలకు తెలియక ముందే మనం ఈరోజు ఉన్నది, రేపు ఉన్నది, మన చావు రోజు వరకు యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. అంటే మన ఎంటైర్ లైఫ్కి అన్నీ సమకూర్చుకుని ఆయనేమో అంత పని చేస్తుంటే నువ్వో ఫీల్ అయిపోయి బాధపడిపోయి ఈ రోజుతో ఆ చింత వదిలేయండి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లు ఆ చింతలు వదిలేయండి. జాగ్రత్తగా పెంచడానికి చింతపడండి, అంతే తప్ప ఈ చెయ్యి ఎవరి చేతిలో పెడదామని చింతపడద్దు. దేవుడు చూసుకుంటాడు. ఓకే, మగవాళ్ళు అందరూ కూడా ఏం కంగారు వద్దు. ఈ రోజు నుంచి ఫుల్ ధీమా. మా ఆవిడ అంటది ఒక్కోసారి, ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మీరు ఏమి పట్టినట్టు ఉంటారు. పట్టినట్టుగానే ఆయన పట్టినట్టు ఉన్నాడు, నేను ఎందుకు పట్టినట్టు ఉండాలి? నేను ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలంటే ఆ విషయాన్ని దేవుడు పట్టుకున్నాడు. నేను పట్టుకున్నాను అనుకో, దేవుడు పట్టుకున్నాడు అనుకో, పాడైపోద్ది. వంట ఇద్దరు చేయండి ఒక గరిటతో నేను వేపుతాను, నువ్వు వేపుతానని చెప్పంటే మీ మొఖాల మీద పడిపోద్ది. అది ఒకరే చేయాలి, అది ఎలాగంటే అయిపోద్ది. దేవుడు వండుకుంటాడు, మనం తిందాం అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు కార్యాలు చేస్తాడు, మనం అనుభవిద్దాం, కంగారు పడద్దు. దేవుడు మనకంటే ముందు వెళ్ళి మన కొరకు సమస్తాన్ని సమకూర్చువాడు. హల్లెలూయా. తర్వాత విషయానికి వెళ్దామండి. మనకు తెలిసిన స్టోరీయే నేను మీకు చెప్తాను. ఎస్తేరు కథ మనకు తెలుసు కదా. మొద్దుకే అంటాడు, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకో అంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకో, ఏదో చేయడానికే ఉంది. అసలు అక్కడికి ఎట్లా వచ్చింది అది చూద్దాం మనం. ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసు మనకు. ఆడికి ఎలా వచ్చింది? వస్తీ ఆశ్వరోజు భార్య గర్వించి రాజుగారిని ధిక్కరిస్తే ఆ రాజ్యంలో అతని దగ్గర ఉన్న మగవాళ్ళందరూ గోడు చెప్పుకున్నారు, రాజా మీ ఆవిడే నిన్ను ధిక్కరించిందనే విషయం తెలిస్తే మా పెళ్ళాలు మమ్మల్ని బయటకు గెంటేస్తారు, మా మాట అనరు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నారు. చెయ్యంటే మరి ఏం చేద్దామంటే అవును వదిలే అన్నారు. వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇప్పుడు రాజుగారికి భార్య కావాలి. ఎలాంటి భార్య కావాలి? వస్తీ లాంటిది అవ్వకూడదు. వస్తీ లాంటిది అయితే మళ్ళీ సమస్య. అందుకని అందంగా ఉండి గుణవతులైన వాళ్ళు అందరినీ వెతకడానికి ఒక టీం బయలుదేరి సామంతరాజుల పిల్లల్లోనూ అధికారుల పిల్లల్లో డబ్బున్న వాళ్ళ పిల్లల్లో, ఎందుకంటే కొంచెం అందమైన వాళ్ళు డబ్బున్న వాళ్ళ దగ్గర, అంటే డబ్బున్న వాళ్ళు ఇంట్లో అందమైన వాళ్ళు పడతారని కాదు, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారు, వాళ్ళకి మంచి ఫుడ్లు అవి పెట్టవాళ్ళు కొంచెం బాగుంటారు, వాళ్ళు మళ్ళీ డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఇంకొంచెం బాగుంటారు. అలాగే అందమైన పిల్లలు డబ్బున్న వాళ్ళు ఎక్కువ పడతారు. డబ్బు లేని వాళ్ళు అందమైన వాళ్ళు లేరని కాదు, మన వాళ్ళు అందరూ చాలా అందగాళ్ళు, దేవుని స్తోత్రం. అది కాదు నేను చెప్పేది. కానీ మెజారిటీ అక్కడ ఉంటారు. అలా వెతుకుతుంటే ఎవడో చెప్పాడు, ఒక అనాథ ఉందండి, తల్లిదండ్రులు లేరు, అదస్స అని, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది అన్నాడు. అంటే అవునా, చూశారు, ఎత్తుకుపోయి వీళ్ళందరినీ సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేయించి వీళ్ళ గుణగణాలను పరిశీలించి వీళ్ళ బుద్ధి ఏంటి, వీళ్ళ పద్ధతి ఏంటి, వీళ్ళకి మంచి మంచి ఫుడ్లు అన్నీ పెడుతున్నారు. ఒకరోజు రాజుగారి ముందుకి తీసుకొస్తారన్నమాట స్వయంవరానికి. అలా వెళుతూ ఉంటే ఇతను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పెద్ద పెద్ద కోటీశ్వర్ల పిల్లలు, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ పిల్లలు, ఎప్పటి నుంచో బ్యూటీని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి మధ్యన ఎస్తేరు ఉంది. వాళ్ళందరూ వెళ్తున్నారు, కనబడుతున్నారు, మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్నాడు, ఎలా అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, పంపిస్తున్నాడు. ఎస్తేరు వచ్చినప్పుడు ఎస్తేరు మీద అహష్వేరోషుకి దయ కలిగేను. ఇక్కడ దేవుడు పాదాలు ఏం కనపడుతున్నాయి, దేవుడు దారిలో ఏం కనపడుతున్నాయి. అదే ఇలా రాసిండనుకో, ఎస్తేరు మీద అహష్వేరోషుకి దేవుడు దయ కలిగించెను అని రాసి ఉంటే దేవుడు కనపడి ఉండేవాడు. కానీ దయ కలిగింది, కానీ దేవుడు అక్కడ రాయించుకోలేదు. అదే అన్నా. ఇప్పుడు ఒకలా ఆలోచించాలి. మొద్దుగా ఏమనుకోవచ్చు, ప్రభువా నేను పెంచుకోండి, నా అమ్మాయి ముఖం అంతా కలగా అయిపోవాలి, రాజు చూడగానే అట్రాక్ట్ అయిపోవాలి, కాబట్టి ఎస్తేరు అందం పెంచే, ఎస్తేరు వాయిస్ పెంచే, ఎస్తేరు బాగా కనబడేలేదే అని అనుకుని ఉంటారు. కానీ దేవుడు అటు నుంచి రాలా. ఎటు నుంచి వచ్చాడు? అహష్వేరోషు నుంచి వచ్చాడు. ఎందుకంటే దేవుడు నమ్మిన ప్రజలు కాదు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళ హృదయంలో నీ మీద దయ రాసిన దేవుడు, దేవునికి స్తోత్రం. మన లైఫ్లో మనం అనుభవిస్తుంటాం కదా. ఇప్పుడు ఆ అధికారి చాలా సీరియస్గా ఉంటుంటాడు అందరి మీద, మన మీద కూడా ఎగిరేస్తాడు బాబు అని వెళ్తాం. వెళ్ళి అది కాదు ఇలా చేయాలంటే, అవునా అలా ఉందా, సరే చేద్దాంలే. ఇదేంటి నీ ముఖంలో ఏం కనపడింది, నువ్వు బాగా పెర్ఫామ్ చేసావా, నీకంటే పెర్ఫార్మెన్స్ వచ్చి ఉంటారు, నీకంటే ముందు నీకంటే బాగా ఏడ్చిన వాళ్ళు వచ్చి ఉంటారు. అక్కడ నా పరిస్థితి బాగాలేదని నీకంటే నాటకాలు ఆడిన వాళ్ళు వచ్చి ఉంటారు. కానీ దేవుడు నీ మీద వారికి దయ కలిగేలా చేశాడు, దేవునికి స్తోత్రం. దీన్ని నువ్వు వేరే విధంగా అనుకోవచ్చు. ఎందుకు ఆయన చాలా మంచి అయినండి, మంచిగా చెడ్డ కాదు, అక్కడ నీ మీద దేవుడు వారికి
దయ కలిగేలా చేశాడు. ఎస్తేరు మీద దయ కలిగేలా చేశాడు. మన అందరి జీవితాల్లో అధికారుల ముందు పోలీసార్లు మనకు దయ కలిగింది. కొన్నిసార్లు మనం ఎవరైనా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడగానే వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయి మనకు అన్నీ చెప్పుకోవడం, మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకున్నారు అలాగా అంటే దేవుడు వారి హృదయాల్లో మన మీద మంచి అభిప్రాయాన్ని రాశాడు. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నన్ను చూడగానే వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడడానికి నాకు ధైర్యం కలగజేయి, వాళ్ళతో చెప్పగలిగేలాగా చేయి, ఆ టైంలో నాకు నోటికి మాటలంది అన్నీ ఎటువైపు నుంచి చేస్తాం ప్రార్థన? నీ వైపు నుంచి జరగాలనుకుంటాం. తీరా దేవుడు ఇంకో దారి వేసుకోవచ్చు, ఇంకో వైపు నుంచి రావచ్చు. ఎదుటి వాళ్ళు హృదయాల్లో మన మీద మంచి అభిప్రాయాలు కలిగించవచ్చు. అందుకని ప్రార్థన ఏమని చేయాలి సార్? 2 ప్రభు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, బాగా పెర్ఫామ్ చేయడానికి సహాయం చేయి. ఒకవేళ అలా జరగకపోయినా ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి నా మీద దయగలిగేలా చేయి ప్రభు. దేవుడి స్తోత్రం. ఇది కూడా ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఎప్పుడు మన మీద మన ద్వారా చేయాలని అలాగా చేస్తాడు. నేను ఆ దారి కాదంటలేదు. అయితే దేవుడు నేల మీద రోడ్లే కాకుండా సముద్రం మీద, నదుల మీద, నీటి మీద రోడ్లు, రహదారులు వేసి దారిలేని వైపు నుంచి వచ్చి, అడుగుల శబ్దం వినిపించని వైపు నుంచి వచ్చి కూడా మన కొరకు అద్భుతాలు చేయు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఈ ప్రార్థన మాత్రం చేసుకో. ప్రభా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, మా మీద వాళ్ళకి మంచి ఆలోచన పుట్టేలా చెయ్యి, లేదా మంచి ఆలోచన పుట్టించేలాంటి మాటలు నాకన్నా ఇవి, లేదా ఆ అభిప్రాయం వాళ్ళకన్నా కలిగించు. ఈ 2 చేసావు అనుకోండి, ఏదో ఒకటి సెట్ అయిపోద్ది. నువ్వు సరిగ్గా చెప్పలేకపోయాను, కంగారు పడవు, నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను, దేవుడు అటు నుంచి వస్తాడులే, ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే యేసు నీ కొరకు ఏదైనా చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? ప్రాణం పెట్టే అంత ప్రేమించినోడికి ఇది ఏమన్నా విషయమా అండి? ఇది ఏమైనా విషయమా? కాబట్టి ధైర్యంగా మనం ఉందాం. ఎదుటివారి హృదయాల్లో మన మీద దేవుడు మంచి అభిప్రాయాలు రాయునుగాక. ఎప్పుడు నువ్వు మంచోడు అయితేనే మళ్ళీ వాళ్ళని మోసం చేయడు. నువ్వు చెడ్డోడువైనా చాలా మంచి అభిప్రాయం కలిగేలా చేసి వాళ్ళని మోసం చేస్తాడా? చెడు. నీ మంచితనాన్ని నువ్వు వ్యక్తం చేయకుండానే వాళ్ళకి నీ మీద మంచి అభిప్రాయం కలిగేలాగా, గౌరవప్రదమైన అభిప్రాయం కలిగేలాగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎవరైనా సపోర్టర్స్, స్పాన్సర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్ద అబ్జర్వ్ చేయకుండా ఏం చేయకుండా మీ మీద మాకు నమ్మకం ఉందండి, ఈ డబ్బులు మీరు దానికి ఖర్చు పెట్టండి, ప్రింటింగ్ ఖర్చు పెట్టండి అని వాళ్ళు వేస్తారు. నేను ఎప్పుడైనా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కొట్టింది ఏదన్నా స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించారనుకోండి, నమ్మకం కోసం. ఎందుకంటే పంపించారంటారు వాళ్ళు. ఎందుకు పంపించారు? మనల్ని చూసి కాదు, లేదా నా పెర్ఫార్మెన్స్ చూసి కాదు, లేదా మన వర్క్ చూసి కాదు. విషయం ఏంటో తెలుసా? దేవుడు చేశాడు. అది దేవుడు చేశాడు అన్నప్పుడు నేను వాళ్ళని పొగడాల్సిన పని లేదు. ఎక్కువ ఏదో థ్యాంక్స్ అలాగే చెప్తాం, ఊరికి నేను పొగడాల్సిన పని లేదు, లేదా నేనేదో పెర్ఫామ్ చేశానని నన్ను నేను పొగుడుకోవాల్సిన పని లేదు. 2 లేవు. మధ్యంతరంగా దేవుడు ఏమీ ఊహించని వైపు నుంచి సముద్రంలో బాట వేసి మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ఆలోచన, ధైర్యం కూడా మనం కలిగి ఉందాం గాక. నెక్స్ట్ విషయానికి వెళ్దామండి. సమూయేలు మొదటి గ్రంథం, ఇదైతే అందరూ తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి ప్రారంభం నుంచి. తరువాత ఫిలిష్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదుకి వినబడింది. అంతటా దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ఫిలిష్తీయుల్ని హతం చేయడానికి వెళ్ళనా అని అడిగాడు. యెహోవా అన్నాడు, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కెయిలాను రక్షించమని చెప్పాడు. చెప్పగానే దావీదుతో ఒక 600 మంది యోధులు ఉన్నారు. ఇది ఏంటి సందర్భం? దాక్కుని పారిపోతున్నాడు సౌలు దగ్గర నుంచి. దావీదు పారిపోతున్నాడు. దాక్కుంటున్న సందర్భాల్లో కెయిలా పట్టణాన్ని వీళ్ళు ఫిలిష్తీయులు దాడి చేసి దోచుకుంటున్నారు. ఆ మాట తెలిసి, ప్రభా నేను వెళ్ళనా వాళ్ళని విడిపించడానికంటే వెళ్ళి అన్నాడు. చూడండి, అన్నీ విచారిస్తాడు. అక్కడ ఉన్న ప్రజలు పని అవుద్దా లేదంటే లేదు వెళ్ళు అని అన్నారు. వెళ్ళాడు. దావీదు అతని జనులు 5వ వచనం, కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకుని వచ్చారు. ఇలాగూ దావీదు కెయిలా కాపురస్తుల్ని రక్షించాను. చూడండి, ఈసారి రక్షించిన తర్వాత దావీదుని అతని ప్రజల్ని, మీరు మమ్మల్ని రక్షించారు కదా, మాతోనే ఉండండి అన్నారు. ఆ పట్టణంలో ఉన్నాడు. ఉంటున్నప్పుడు ఈ వార్త సౌలుకి తెలిసింది, కెయిలాలో ఉన్నాడు. అది పెద్ద ప్రాకారం కలిగింది, దానికి డోర్స్ క్లోజ్ చేస్తే ఎవడో లోపలికి రాలేడు, అంత పటిష్టమైంది.
సో సౌలుకి ఆ వార్త తెలిసి అక్కడికి వెళ్దామని అనుకున్నాడు. అనుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒకవేళ కైలా ప్రజల్ని సౌలు కనుక దావీదు ఉన్నాడు మీలో మాకు అప్పచెప్పండి అంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమనొచ్చు? మేము ఒప్పుకోము. ఎందుకు? మేము ఇబ్బందులు ఉన్నప్పుడు కాపాడాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? దావీదుని కావాలితో పట్టుకోండి అన్నారు. సింపుల్గా దావీదుని మేమేం కాపాడేది లేదు, మీరు పెద్ద రాజు కదా, మీరు ఏం కావాలితో చేసుకోండి అన్నారు. అంటే ఈ విషయం తెలిసి దావీదు ఈ పట్టణస్తులు అడుగుతాడు, ప్రభా ఈ కైలా వాళ్ళు నన్ను అప్పగించేస్తారా అని అడిగాడు. దేవుడు ఏమన్నా తెలుసా? అప్పగించేస్తారు, పారిపోనాడు. సౌలు సైన్యం వేసుకుని వచ్చేసరికి లేడు దావీదు అక్కడ. తర్వాత ఇంకో చోటకి వెళ్తే ఆ వార్త వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ లేడు. ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఉన్నాడని వార్త తెలియని వెళ్ళేసరికి అక్కడ లేడు. ఈసారి ఒక బ్యాచ్ని రెడీ చేశాడు. రెడీ చేసి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 19వ వచనం. జీపీలు అంటే జీపు అరణ్యంలో దాక్కున్నాడు దావీదు అతని ప్రజలు. జీపీలు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు వద్దకు వచ్చి యెషీమోనుకు దక్షిణమున ఉన్న హకీలా మన్యంలోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా నీ మనోభిష్టం అంతటా చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పారట. చూడండి, అలా చెప్తే సౌలు అంటున్నాడు, సౌలు వారితో ఇట్లనండి, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదం కలుగునుగాక అంట. యెహోవా ఆశీర్వదిస్తాడా? సౌలుకు వచ్చిన ఆశీర్వాదమే వస్తుంది. ఏ ఆశీర్వాదం వస్తుంది? మీరు పోయి అతడు ఉండు స్థలము ఏది అనేది, అతన్ని చూచినవాడు ఎవడనేది నిశ్చయంగా తెలుసుకోండి. ఎందుకట? అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడిన. ఓసారి ఆగండి, దావీదు బహుయుక్తిగా ప్రవర్తించాడా? దావీదు ఏం చేశాడు? ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ముందే తెలిసిపోతుంది, పారిపోతున్నాడు. సౌలేమనుకున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు, మన పక్క నుంచి ఎవడో ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాడు, చాలా తెలివిగా ఉన్నాడు కాబట్టి ఎవడు చూశాడు, ఎక్కడ చూశాడు, ఎప్పుడు చూశాడు, క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు. సరే అని చెప్పారు వాళ్ళు. సరే అని క్లియర్ ఇన్ఫర్మేషను అతను చెప్పారు. 24వ వచనం. అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులు యెషీమోనుకు దక్షిణ వైపునున్న మైదానంలో మాయోను అరణ్యంలో ఉండగా సౌలును అతని జనులను తన వెదుటికై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమునందు నివాసం చేసిన. ఇక్కడికి వస్తున్నాడని తెలిసి కొండ శిఖరం దిగి అటుపక్క వెళ్ళిపోయాడు. సౌలు అది విని, ఈ వార్త కూడా సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయేను వచ్చాడు. అక్కడికి వచ్చేస్తే సౌలు తరుముతున్నాడు. పర్వతం అటువైపు ఏమో సౌలు ఉన్నాడు, పర్వతం ఇటువైపు దావీదు ఉన్నాడు. తరిమేస్తున్నారు చాలా వేగంగా. దావీదు సౌలు వద్ద నుంచి తప్పించుకొని పోవాలని నేను 26వ వచనంలో త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనుల్ని పట్టుకొనవలనని వారిని చుట్టుకొనుచుండిరి. ఆగండి, ఏం జరుగుతుంది అక్కడ? పర్వతం అవతల దావీదు ఉన్నాడు, యువతల సౌలు ఉన్నాడు. వీళ్ళు చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు. దావీదు తప్పించుకుని పారిపోవడానికి దావీదు వాళ్ళు చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ వెనకాల ఉన్నాం మనం, వీడు పారిపోతాడని ఈసారి వీళ్ళు స్ప్లిట్ అయిపోయారు. స్ప్లిట్ అయిపోయి సరౌండ్ మొత్తం రౌండ్గా వెళ్ళిపోయి దావీదుని పట్టుకుందామని ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఈ మూల నుంచి మొత్తం అందరూ దావీదుని పట్టుకోవడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు దావీదు ఏం చేయాలా? అసలు దావీదు ఏం చేయాలి? ఇంకా దొరికేస్తాడు అనే టైం వచ్చేసింది, పట్టేసుకుంటారు అనే టైం వచ్చేసింది. మీకు ఆరాటం ఆక కింద చదివేస్తున్నారు కదా, నాకు తెలిసిన మీ గురించి. 23వ అధ్యాయం కదా, 27వ వచనం. ఇట్లుండగా దూత ఒకడు సౌలుని వద్దకు వచ్చి, నువ్వు త్వరగా రా, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి మన దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనక్కి తిరిగి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ట్విస్ట్ అంటారు దీన్ని, ట్విస్ట్. జనరల్గా ఇది చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఏదో చేయబోతున్నాడు, దావీదు ప్రజలు వెనక్కి తిరిగి యుద్ధం చేస్తారు, లేదంటే అక్కడ ఏ భూకంపం వచ్చి దేవుడు తప్పిస్తాడు. ఇది మన ఐడియా అంత ఇది ఉంటుంది. దేవుడు దారి ఇంకో వైపు నుంచి వేశాడు. దేవుడు ఇంకో వైపు నుంచి వచ్చింది దారి, అడుగులు. ఇప్పుడు దావీదు పారిపోతుంటాడు, వీళ్ళేమో వెనకపోయారు. ఆ విషయం దావీదుకి తెలియదు. పారిపోయి వెనక చూస్తాడు, వెనకాల ఎవడు లేడు. ఏమైందో తెలుసా? దావీదుకి తెలియదు. ఇక్కడ రాశారు కాబట్టి సౌలు ఆ వార్త విని వెనక్కి వెళ్ళిపోయాడని మనకు తెలిసింది. కానీ దావీదుకి తెలియదు కదా. 4 రోజులకో 10 రోజులకో ఎవడో వచ్చి చెప్తాడు, ఎందుకంటే సోషల్ మీడియా లేదు కదా. ఎవరో వచ్చి చెప్తే, ఓహో ప్రభు ఎలా చేసావా అని ఓ పాట రాస్తాడు. ఏముందక్క?
వెంటనే ఒక పాట రాస్తాడు. చూడండి ఎంత ఎంత విచిత్రంగా ఉంటాయంటే దేవుని ప్లాన్స్. దావీదు కాపాడిన కైలా ప్రజలు దావీదు కీడు చేశారు. దావీదు కైలా ప్రజలను కాపాడడానికి ఫిలిస్తీన్లు చంపితే ఫిలిస్తీన్లు దావీదుకి మేలు చేశారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల వల్ల కదా మేలు జరిగింది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి వచ్చారు అంటే ఎప్పుడు వచ్చి ఉంటారు? ఈ బయలుదేరగానే వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు రాగానే వెనకాల నుంచి ఈడెంత స్పీడ్గా వెళ్ళో చూడండి. వీళ్ళే దావీదుని పట్టుకుందామని చాలా స్పీడ్గా వెళ్తుంటే ఈడెక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, మెరుపు తీగలాగా జమ్మని వచ్చేసాడు ఈడు. ఆడొచ్చే సౌలు అర్జెంటుగా రా, ఏమైందిరా బాబు, అదిగో దావీదు కనపడుతున్నాడు. దావీదు కూడా వదిలే బాబు, వాళ్ళు మన అందరినీ చంపేస్తున్నారు. ఎండ తిప్పండి రా బళ్ళు, వెనక్కి అయిపోయింది. తిప్పేసారు, పోయారు. మనం చూస్తాం బైబిల్లో ఏంటి, ఇశ్రాయేల్ని చంపడానికి శత్రువులు వచ్చారు, వారు వదంతి విని వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అది ఏం జరిగిందో మనకు తెలీదు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఈసారి మన లైఫ్లో మీకు ఈ విషయాలు గుర్తొస్తాయి. ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, సడన్గా సైలెంట్ అయిపోతారు. ఎందుకు అయిపోయారు మనకు తెలియదు. వాళ్ళు ఏమైపోయారు మనకు తెలియదు. ఎక్కడున్నారా మనకు తెలియదు. దేవుడు నీ వైపు నుండి శత్రువుని కొట్టడమే కాదు, శత్రువుని దారి తప్పించే పని కూడా చేస్తుంటారు కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం. ఇవి జరుగుతాయి. ప్లానింగ్ వేసుకుంటారు వాళ్ళు, మనల్ని ఎలాగ కిందకి లాగేయాలి, మన జాబ్ ఎలా బీకేయాలి, లేదా మన వ్యాపారం ఎలా పాడు చేసేయాలి, మన పరిచర్య ఎలా పాడు చేసేయాలి, మన ఇంట్లో గొడవలు ఎలా పెట్టాలి, ఇవన్నీ ప్లాన్లు వేసుకుంటారు. ఈ లోపు అంతా చేద్దాం అనుకునేసరికి వాళ్ళే ఏదో గొడవలో చిక్కుకొని పక్కకు పోతారు. వాళ్ళు అలాగా సైడ్ అయిపోతారు. వీళ్ళు ఏంట్రా సడన్గా వదిలేశారు, రీజన్ మనకు తెలియదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అది రాశారు కాబట్టి బైబిల్లో సౌలుకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని రాశారు కాబట్టి మనకు అర్థమైంది. రాయలేదనుకోండి మనకు తెలియదు కదా అతను ఏమయ్యాడో. అందుకు ఒకసారి అది స్టీఫెన్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాడు. అది ఫేస్బుక్ షార్ట్ ఫిల్మ్, మై ఫేస్బుక్ ఏదో సంథింగ్. అది క్లైమాక్స్ అంటే ఒక అమ్మాయిని ఒకడు ఫోన్ చేసి ఏడిపిస్తుంటాడు, ఏడిపించి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. నీ ఫోటోలు ఉన్నాయి, మనం మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి, నువ్వు పలానా ప్లేస్కి రాకపోతే ఇదన్నీ బయట పెడతానని భయపెడుతుంటాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ ఫిల్మ్లో. అయితే నా దగ్గరికి తెచ్చాడు స్టోరీ. అప్పుడు ఏంటంటే న్యూస్లో ఆడు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయినట్టుగా రాసుకుని వచ్చారు. నేను అన్నాను అలా వద్దు క్లైమాక్స్. ఆ టైంకి ఆడు ఫోన్ చేయడు. ఎందుకు చేయడు అనడానికి 100 కారణాలు ఉంటాయి. ఒక్కొక్క లైఫ్లో ఒకటి చేస్తాడు దేవుడు. అందుకని దాన్ని అక్కడే వదిలే, భయపడుతుంది తను, ఫోన్ రాదు. దేవుడు మనకు తెలియకుండా శత్రువుని వేరొక దారికి తీసుకుపోగలడు కదా అని పెడితే ఇది జనాలు ఎలా తీసుకుంటారో అని. ఏముందో చేసే ఓ ఫిలిం పోతే పోద్ది, ఏముంది దాంట్లో, ఏమైనా కలెక్షన్స్ డబ్బులు పెట్టుబడి ఏంటి అసలు. కానీ ఇది బాగుంటుందని ఎంతమంది దానికి కామెంట్స్ పెట్టారంటే క్లైమాక్స్ బాగుందని, స్పెషల్గా క్లైమాక్స్ గురించి కామెంట్స్ ఉంటాయి. మాట్లాడేవాళ్ళు క్లైమాక్స్ గురించి చెప్పారు, క్లైమాక్స్ బాగుందండి. ఎందుకంటే నీ ఊహది, ఆడు చచ్చిపోయాడని ఊహించుకుంటే నీ ఇష్టం, ఆడిని పోలీసులు పట్టుకున్నారంటే నీ ఇష్టం, కాలు ఇరిగిపోయింది అనుకుంటే నీ ఇష్టం, లేదా ఇంకొక అమ్మాయి ఆడిని ట్రాప్ చేసిందంటే నీ ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు. దేవుడు నీ శత్రువుని ఎలాగైనా దారి తప్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దొరికిపోయాను అని అనుకోవద్దు, లేదా నీ వైపు నుంచే ఏదో జరుగుద్దని అనుకోవద్దు. దేవుడు సముద్రం మీద రోడ్లు వేసుకుంటాడు, అదే పని ఆయనకి. ఎక్కువ అన్నీ ఆధార్లోనే చేస్తుంటాడు. నేను ఆలోచిస్తే ఎక్కువ ఆధారాలు కనపడుతున్నాయి, ప్రభు నిజమే ఎక్కువ ఈ దారిలోనే కనపడుతున్నాయి ఏంటి. దేవుడికి ఇష్టం, అదొక స్టైల్ అయింది, అదొక స్టైల్. ఎవడన్నా వస్తాడు రోడ్డు మీద, సముద్రం మీద నడిచి రావడం ఏంటి, వచ్చాడు కదా ఆయన అడుగులు సముద్రం మీద ఉన్నాయి కదా, వేసాడు. అలాగా దారి లేని వైపు నుంచి దేవుడు నీకు సహాయం చేయగలడు. కొంతమంది నా భర్త నాతో మాట్లాడట్లేదండి, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, నా భర్త ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరితోనే ఇస్తున్నాడు, నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి, గొడవ పెడేద్దాం అనుకున్నాను, తిట్టేద్దాం అనుకున్నాను, అరిచేద్దాం అనుకున్నాను. అంత నీ వైపు నుంచి ఎందుకు? నేను అదే చెప్తాను, అమ్మ నువ్వెందుకు అంత పెంచేసుకుంటావు, దేవుడికి అప్పగించు. దేవుడు ఏదైనా చేయొచ్చు, వాళ్ళిద్దరికి గొడవ పెట్టేస్తాడు దేవుడు, ఏదైనా చేస్తాడు, లేదా ఇంకొకటి ఏదో చేస్తాడు, వాళ్ళ ఉద్దేశాన్ని బయట పెట్టచ్చు, లేదా ఆమెకున్న వేరొక పరిచయాలు ఏమైనా బయట పెట్టచ్చు, ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే మన దేవుడి కంటే తెలివైనడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. పైగా ఎక్కువ పనులు ఎలా చేస్తాడంటే మన చేతికి మట్టి అంటకుండా ఉండేలా చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు అరిసిలాగా, నువ్వు తిట్టిలాగా, నువ్వు తిట్టడం వల్ల అదారిగా అలా ఎక్కువ ప్లాన్ చేయడం. అంటే మనం అరిసి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకుంటాడనమాట. మనం అలాగ ఎమోషనల్ అవ్వడం కూడా దేవుడికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఉండరా, నేను చూసుకుంటాను కదా. ఆ మాటలు ఏవో బైబిల్లో, ఊరకుంటుడి అంటే అర్థం ఏంటి, కూల్. నువ్వు హైవేసి పడిపోయి అరిసేసి అవన్నీ వద్దు, నేను చూసుకుంటాను. ప్రభు మరి డబ్బులు పోతాయి, ఇంకో వైపు నుంచి ఇస్తాను, ఇచ్చేవే. మనం ఈ వైపు ఇచ్చేసిన దాని గురించి ఏడుతున్నాం, 10 చేతులు ఇస్తుంటే మనకు ఇంకో వైపు నుంచి
ఇంకోలా మనకు వస్తుంటాయి, కానీ మన చేతితో ఇచ్చిన దాని గురించి ఎడుతుంటాం. దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, అనేక దారులు ఉన్నాయి దేవుడికి. ఈ దారులన్నీ ప్లాన్ ఏంటో తెలుసా? నీకు సహాయం చేయడానికే. దేవునికి స్తోత్రం. నీకు మేలు చేయడానికి. కాబట్టి నువ్వు ఆ మేలు పొందుకో. ఎక్కువ ఫీల్ అయిపోయి, ఎక్కువ టెన్షన్ పడిపోయి, ఎక్కువ బాధపడిపోయి ఇవన్నీ వద్దు. నీ శత్రువుని దారి మళ్లించడంలో మన దేవుడు దిట్ట. ఇప్పుడు ఒక రకం గొలియాతుని కొట్టి చంపడం ఒక రకం, సౌలు దారి మళ్లించడం అది ఇంకొక రకం. రెండు రకాలుగా దేవుడు చేయగలడు. ఒక్కొక్కసారి నీకు ఎదురుగా ఫేస్ అయినప్పుడు అతన్ని ఎదిరించే శక్తి ఇవ్వడం ఆయన పనే. ఇంత పని ఎందుకు ఇప్పుడు ఆయన అక్కడి నుంచే తప్పించేద్దాంలే అని అనుకుంటే అది కూడా ఆయన ఇష్టమే. మనం బోలెడన్ని చూస్తాం ఇలాంటి మన లైఫ్లో. సడన్గా మన గురించి రకరకాలుగా చెప్పిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు, వాళ్ళు కనపట్లేదు. ఎందుకు ఇలా జరిగింది? కారణం నీకు అవసరం లేదు. కారణం ఎవరు ఆలోచిస్తారో తెలుసా? దాన్ని ఎలా తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళే కారణం ఆలోచిస్తారు. దేవుడు చూసుకుంటాడులే అనుకున్నవాడు కారణం ఆలోచించడు. మన దేవుడికి 100 కారణాలు చెప్పగలడు. దేవునికి స్తోత్రం. సో అది ఆయన ఇష్టం. కాబట్టి ఆ ధైర్యం మనందరం కలిగి ఉందాం. తర్వాత విషయానికి వెళ్దాం. మనం ఆదికాండం 35వ అధ్యాయం. ఓ విచిత్రమైన విషయం ఉంటుంది ఇక్కడ. 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, నీ సోదరుడైన ఏసావు ఎదుటి నుంచి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పాడు. సరే, బయలుదేరారు వీళ్ళందరూ. 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారుల్ని తరమలేదు అనే మాట ఉందండి అక్కడ. అసలు వీళ్ళు తరమడం ఎందుకు? 34వ అధ్యాయంలో ఏం జరిగింది? దీనా ప్రాంతంలో తిరుగుతుంటే అక్కడ అధికారి రాజు యొక్క బిడ్డ ఈమెని పాడు చేశాడు. దానివల్ల వీళ్ళు కోపడ్డారు. వాళ్ళు రాజుకి వచ్చారు, పెళ్లి చేస్తామన్నారు. మొత్తానికి మాయోపాయం చేత యాకోబు పిల్లలు వాళ్ళలో పురుషులు అనేక మందిని చంపేశారు. ఇది 34వ అధ్యాయంలో జరిగింది. చంపడం వల్ల వాళ్ళు ఏం చేశారో తెలుసా? యాకోబు ఫ్యామిలీ మీద కోపం పెట్టుకుని ఇతర పట్టణాల సహాయం తీసుకుని వీళ్ళని చంపేద్దాం అనే ఆలోచనలోకి వచ్చారు వాళ్ళు. అందుకని యాకోబు ఏమన్నాడు? ప్రభా, ఇలా జరిగింది, మా పరిస్థితి ఏంటి ఇక్కడ ఉంటే అంటే, అయితే బేతేలుకి వెళ్ళిపోండి, అక్కడ కాపురం ఉండండి. సరే, ఆయన సామాన్లు సర్దేసి బేతేలుకి వెళ్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? మగోళ్ళని పోగొట్టుకుని, పిల్లల్ని పోగొట్టుకుని, తర్వాత బోళ్ళంతా స్త్రీలను పిల్లల్ని బంధించారని రాసి ఉంది. ఇంత విధ్వంసం చేసిన వాళ్ళు పోనెత్తారండి ఎవడన్నా? పోనెవరు? అందరినీ కలిపి ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపంట యెహోవా భయం వాళ్ళలోకి వచ్చిందంట. ఇది ఎంత విచిత్రం! వీళ్ళ దగ్గర కత్తులు కటారీలు ఉన్నాయా? వీళ్ళ దగ్గర యాకోబు దగ్గర సైన్యం ఉందా? లేదు. కానీ అటుపక్క వాళ్ళు ఏముంది? భయం. దేవుడు వారి హృదయంలో భయం కలిగించినందుకు తరుముట మానేశారంట. వెళ్దాం అంటే వెళ్దాంలే అన్నాడు. ఎవడు రావట్లేదు ముందుకి. వెళ్దాంలే. ఎంత ఆశ్చర్యమైన విషయం అండి! మన మీద దేవుడు ఇతరులకి దయ పుట్టించడమే కాదు, కొన్నిసార్లు భయం కూడా పుట్టిస్తాడట. హల్లెలూయా. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనుకుంటారంట. ఏం చేసామని? అదంతే అది మనం ఏదో చేస్తామని కాదు, అదంతే. దేవుడు కొంతమందికి అలాంటి భయం పుట్టించేస్తాడు. పుట్టించినప్పుడు వాళ్ళ నోట్లోంచి మాట రాదు. ఒకసారి బ్రహ్నాం వాళ్ళతో ఫస్ట్ డిబేటు మొగల్తూరు దగ్గర జరిగింది. డిబేట్లో నేను ఇంకా చిన్నగా 2015 సంథింగ్. అప్పుడు మాట్లాడాము, వాళ్ళు మాట్లాడలేకపోయారు. డిబేట్లో దేవుడు చాలా గొప్ప విజయం ఇచ్చాడు, అంత బాగానే ఉంది. అదైనా ఒక 2 months 3 months రాజాంలో ఒక డిబేట్కి వెళ్ళాల్సి వచ్చింది. డిబేట్కి మేము దగ్గరికి వెళ్ళిపోయాం పాస్టర్తో మాట్లాడడానికి. మేము డిబేట్కి వస్తున్నామని చెప్పారు. ఎవరు వస్తున్నారు అని అడిగాడంట అటు పక్కన అతను. వాళ్ళు చెప్పారు. ఓహో అన్నాడు. ఓహో అన్నవాడు ఏం చేశాడు? అసలు ఈ వస్తున్నవాడు ఎవడు, ఈ పీటర్ అనేవాడు ఎవడో తెలుసుకుందామని వాళ్ళకి ఇటువైపు కాల్ చేశాడు. కాల్ చేస్తే ఆడు చాలా దెబ్బ కొట్టేసాడు మన వాళ్ళని అని చెప్పారు. చెప్తే వీళ్ళు ఏమైంది? భయం మొదలైంది. మామూలుగా చాలా తెలివైనాడు, ఒబద్యా అతని పేరు, చాలా తెలివైనాడు. చర్చిల మీద పోస్టర్లు అంటించాడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్తే ₹1,00,000 ఇస్తానని. ఎంత ఆడు డేరు కలిగినాడు ఆ వ్యక్తి. వెళ్ళి కూర్చుని నేను సీరియస్గా మాట్లాడుతుంటే అది కాదు ఇప్పుడు అనేవాడు. ఎందుకు భయపడుతున్నాడు రా అనుకునేవాడిని, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను ఫేస్ చేస్తున్నాను.
అందులో బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు, మీ గురించి కొంచెం ఆయనకి వేరుగా వచ్చిందంటే వార్త, అందుకని కొంచెం సైలెంట్ అయిపోయాడు. దేవుడు అతన్ని మనకు అప్పగించేటప్పుడు అతనిలో ఉన్న ధైర్యం తీసేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడంలో, మనకు విజయం ఇవ్వడంలో ఆయనకు అదో ప్లాన్. అది అలా చేయకపోతే వాళ్ళ తెలివితేటల దగ్గర నేను ఎక్కడ నిలబడతాను? దేవుడు నాకు సహాయం చేయడం ఎంత అవసరమో, వాడి తెలివితేటలను బంధించడం కూడా అంతే అవసరం. అలా చేస్తాడు. ఒకసారి మనోళ్ళు ఉన్నారనుకుంటా, ఆ రోజు డిబేట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కాకినాడలో పరలోకపు తల్లులతో ఒక డిబేట్ చాలా కాలం క్రితం చేసాం. రీసెంట్ తోటి చేసాం. రీసెంట్ డిబేట్కి వెళ్ళినప్పుడు ముందు మన వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళతో మాట్లాడారు, రమ్మన్నారు. నేను వస్తున్నానని చెప్పొద్దు అన్నాను, ఎందుకంటే ఇవన్నీ ఫేస్ చేసాం కదా. వాళ్ళు మధ్యలో మానేస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు, ఫోన్లు ఆఫ్ చేస్తారు, ఇవన్నీ నా పేరు చెప్పొద్దని. సరే అనుకున్నాం. ఎవరంటే ఎవరో వస్తున్నారండి పాస్టర్ గారు అన్నారు. సరే అనుకుని వెళ్ళిపోయి వేరే ఒక అపార్ట్మెంట్ అది, అంత మేము వెళ్ళిన ఏరియా కాదు. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళగానే అందులో ఒకడు నన్ను చూశాడు. నేను వీడి ముఖం ఎప్పుడో చూశాను అనుకుంటున్నాను నేను. అంటే ఆ రోజు డిబేట్ జరిగినప్పుడు వీడు పాస్ట్ వెనకాల కూర్చున్నాడు. కానీ నా మెమరీ అంత స్పీడ్ కాదు కదా, తెలుస్తుంది వీడు ఎవడనో చూశాను అనుకుంటున్నాను కానీ తెలియట్లేదు. అది నవ్వి మీరా అన్నాడు. అప్పుడు అర్థమైంది ఏదో డిబేట్లో నన్ను చూశాడు అనుకో. ఈరోజు నేను పుస్తకం మర్చిపోయాను కింద కారులో. ప్రశాంత్ని అరే కిందకి వెళ్ళి పుస్తకం మర్చిపోయిన తీసుకురా అంటే అది పుస్తకం తెచ్చుకుని వస్తున్నాడు. ఈరోజు వీడు కిందకి దిగేసి ఆడికి ఫోన్ చేశాడు. వీడు మన టీం అని తెలియదు కదా. ఫోన్ చేసి పీటర్ అనేవాడు వచ్చాడు, ఆడు చాలా ప్రమాదకరం, నువ్వు జాగ్రత్త అన్నాడు. వీడు పైకి వచ్చి అన్నయ్య నీ గురించి తెలిసేళ్ళకి నువ్వు చాలా ప్రమాదకరం అంటాడు. అందరూ ఇదే అన్నారా, నేను ఎవరికి ప్రమాదం చేశాను రా బాబు. నేను చీమను చంపేటప్పుడు కూడా ఆలోచిస్తాను దీన్ని ఇప్పుడు చంపొచ్చా చంపకూడదా అని. నిజంగా నేను దాని పుట్ట మీద ఉన్నప్పుడే చీమను చంపుతాను. అది మామూలుగా మన ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం నేను పెద్ద దాని పుట్ట మీద ఉన్నప్పుడు చంపను, అంటే అది దాంది కదా ఏరియా అని అంత ఆలోచిస్తాను నేను. అలాంటిది నేనెవడ ప్రమాదాన్ని అలా చెప్పాడు. కూర్చున్నాడు కానీ వేసేసాడు, చెమటలు కారిపోతుంది. నాకు తెలియదు సీను, తెలియదు చెమటలు అన్నాడు. అన్నయ్య ఇతరకే చెప్పి ఉంటాడు, అందుకే భయపడిపోతున్నాడు. ఏమన్నా మాట్లాడుతున్నాను అనుకో, గొడవ పెడేసి ఆగిపోదాం, ఆపేద్దాం, ఎందుకు డిబేట్ ముందుకు వెళ్ళనివ్వకూడదని. ఆడు గొడవ పెడదాం అనుకున్న వాడితో 3 గంటలు మాట్లాడించాం ఆ రోజు. మధ్యలో ఒక గంటన్నర అవగానే లేచిపోయాడు వెళ్ళిపోవడానికి. నుంచున్నవాడిని 1.5 గంటన్నర మాట్లాడించాం. ఆడి భయపడిపోతున్నాడు. భయపడినోడు ఏం చెప్పగలడు? నేను సరే అండి 25ని ఇది కలిపితే ఎంత అంటే కలిపితే ఎంత మీరు చెప్పండి అనేవాడు. బుర్రపని చేసేది కాదు మనోడికి. ఈ వచనం బట్టి మీరు ఏమంటున్నారు అంటే ఈ వచనం బట్టి అది కాదనేవాడు. మళ్ళీ నేను దాన్ని చదివితే ఇది అవునంటే అవుననివాడు. అవునన్నారు ఏంటంటే నేను అవునని ఎప్పుడు అన్నాననివాడు. నవ్వు మన వాళ్ళు అందరూ. కారణం ఏంటంటే భయం. ఇది మనం చేసేది కాదు. నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఇలాంటిది ఫేస్ చేయాల్సి వస్తే దేవుడు నీకు ధైర్యం ఇవ్వడమే కాదు, నీ శత్రువుల హృదయంలో భయం పుట్టించగలవాడు కూడా. హల్లెలూయా. ఎప్పుడు నీ వైపు నుంచే చేస్తాడని అనుకోవద్దు, అంతకంటే ముందు వాళ్ళ వైపు నుంచి చేయగలడు. అంతకంటే ముందు దేవుడు ఆ పని చేయుటకు సమర్థుడు అన్నాడు. కాబట్టి ధైర్యంగా వెళ్ళండి. దేని గురించి కంగారు పడద్దు, దేని గురించి ఇదైపోద్దు. విశ్వాసం పెంచుకోండి అంతే. నేను చెప్పాలనుకున్నది అదే. ఇప్పుడు మీ ఫెయిత్ పెంచుకోండి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు విజయం ఇస్తాడు అని అనుకోండి అంతే. అటుపక్క వాళ్ళలో భయం పుట్టించి వాళ్ళు కనబడకుండా చేసేస్తాడు. మనల్ని ఏదో చేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఈలోపు ఎందుకో భయం. మన అన్నలు చూసో, మన చెల్లెలు చూసో, మన చుట్టాలు చూసో ఏదో ఒక ఆస్పెక్ట్తో, ఏదో ఒక విషయంతో మనమంటే ఎదుటి వాళ్ళకి భయం పుట్టించుటకు మన దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం. మీకు గుర్తుందా ఒక ఇన్సిడెంట్? ఎరికో మీద యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇశ్రాయేల్ ప్లాన్ చేసుకుని పంపుతాడు ఇద్దరిని. పంపినప్పుడు వాళ్ళు రాహాబు ఇంటికి వెళ్తారు. వేగులు వారిని పంపిస్తే రాహాబు ఏమంటది? ఇశ్రాయేలీలు వస్తున్నారన్న సంగతి విని మా ప్రజలందరూ గుండెలు భయంతో అదిరిపోతున్నాయి. నా ప్రశ్న ఏంటంటే అప్పటి వరకు ఇశ్రాయేల్ ఏ పెద్ద యుద్ధాలు చేశారు? యుద్ధాలన్నీ కనాల్లోనే కదా జరిగినాయి. అరణ్యంలో చిన్న జరిగినాయి. 40 సంవత్సరాల వ్యవధిలో అప్పుడొకటి జరిగింది. అసలు ఆ కణాల్లో అడుగు పెట్టట్లేదు. ఫస్ట్ యుద్ధం ఏంటి? ఎరుకోతో. కానీ ఫస్ట్ యుద్ధానికి వాళ్ళందరూ ఇంకా యుద్ధం చేయకుండానే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంట? వాళ్ళు వచ్చేస్తున్నారు చచ్చిపోతాం. భయం. ఆ భయం వల్ల ఏం చేశారు? శుభ్రంగా తలుపులు వేసుకుని కూర్చున్నారు. వీళ్ళు వచ్చేసరికి దేవుడికి అది ఎంత బాగా వర్కౌట్ అయిందంటే అందరూ గోళ్ళ దగ్గర ఏం జరుగుతుందో అన్నారు, గోళ్ళ పడిపోయి అందరూ చచ్చిపోయారు. సింపుల్. అంటే దేవుడు
మన విషయంలో ఏ కారణం లేకుండానే శత్రు హృదయంలో భయం పుట్టించుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. వాడి ఆహార్యాన్ని చూసి, వాళ్ళకున్న సర్కిల్ చూసి, వాళ్ళ వెనకాల ఉన్న బ్యాచ్ చూసి, అమ్మోయ్ మతోన్మాదులు చాలా పెద్దోళ్ళు, వీళ్ళకి చాలా సర్కిల్ ఉంది, వీళ్ళు చాలా గొప్పోళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు, అవన్నీ వదిలే. దేవుడు భయం పుట్టిస్తే వణికిపోతాడు అటుపక్కడు. ఆడికి తెలియదు ఎందుకు వస్తుందో. ఆడికి అంతా వెన్నంతా షేక్ అయిపోతుంది, గుండె అంతా అదిరిపోతుంది. వద్దురా బాబు ఎందుకు వచ్చింది వీళ్ళతో మనకని అనిపిస్తుంది వాళ్ళకి. అలా అనిపించేలా చేయగలడు. కాబట్టి ఎలాంటి పరిస్థితి కన్నా సరే ధైర్యంగా దూసుకెళ్ళిపోండి అంతే. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే, ఈ పదం ఎంత గొప్పదే. ఈ పదం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, అన్ని రకాలుగా వాడుకోవడానికి అనుకూలమైన పదం యెహోవా చూచుకొనును. దేవునికి స్తోత్రం. తర్వాత విషయానికి వెళ్దాం. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. రైట్. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. అక్కడ హేరోదు మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. అది మనకు తెలుసు కదా, మీ అందరికీ తెలిసిన అంశమే. ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయం కాకుండా మనందరం హేరోదు సభలో ఉన్నామని అనుకుందాం. మనందరం హేరోదు సభలో ఉన్నారనుకుందాం. నేనే హేరోదుని అనుకోండి, ఇంకా మీరందరూ సభలో ఉన్నవాళ్ళు అనుకుందాం. నేను ఇలాగా పెద్ద పెద్ద సోది కబుర్లు చెప్తా సడన్గా కుర్చీ మించి కింద పడిపోయాను. కనగానే నోట్లోంచి పురుగులు వచ్చినాయి అనుకుందాం. ఉత్తినే ఎవడో ఒకటి పెట్టుకోండి, నాకు నచ్చలేదు అది పురుగుల సెక్షన్. ఆ తర్వాత ఈయన తీసుకెళ్ళి మంచం మీద పడేశారు. 3 రోజులు వాడు చాలా ఇబ్బంది పడి చచ్చిపోయాడు. ఊళ్ళో ఏం చెప్పుకుంటారు, ఏ రోజు గురించి ఊళ్ళో ఏం చెప్పుకుంటారు? రాజుగారు మంచి ఫుడ్డే తింటారు కదా, రాజుగారి కడుపులో పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయో చూసుకోలేదా డాక్టరు అనుకుంటారు. సరిగ్గా చూసుకోలేదు, ఆరోగ్యం పట్టించుకోలేదు డాక్టర్ గారు. రాజుగారు ఏదో తప్పు చేసి ఉంటారా, అందుకే పురుగులు పడి చేస్తారు. మన వైపు తిడతారు కదా, పురుగులు పడి చేస్తారని. ఇక్కడ తప్ప నేను ఎక్కడా చూడలేదు అలా పురుగులు పడి చచ్చినండి. మరి ఈ సామెత ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. పురుగులు పడి చచ్చాడని అనుకుంటారు, రకరకాలు అనుకుంటారు. ఎవరైనా దేవదూత వచ్చి కొట్టి చంపేసాడని అనుకుంటారా? మనం మాత్రం ఎందుకు అనుకున్నాం? అక్కడ రాసి ఉంది కాబట్టి చూస్తే మనకు కూడా తెలీదు. మీకు దేవుడు దీని ద్వారా అంతా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుడు తన దూతల్ని చాలా రకాలుగా వాడతాడు. ఎలాగా? నీ ప్రయాణాల్లో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతల్ని కావలి ఉంచును. నువ్వు అనుకుంటావు యాక్సిడెంట్ ఇలా మిస్ అవ్వగానే జస్ట్ త్రుట్లో ఇలా అన్నానండి, అలా అనలేదు. దూత అలా పక్క తప్పించాడు. దేవుడు అలా పక్క తప్పించాడు నేను ఆ దూత ద్వారా. లక్కీలు, అదృష్టాలు, లేదా నా ఆలోచన వల్ల ఇవన్నీ చెప్పుకో. దేవుడు నిన్ను కాపాడడానికి తన దూతలను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కనపడదు, అడుగులు చప్పుడు తెలుస్తుందా? తెలియలేదు. మనం అనుకున్నాం త్రుటిలో మిస్ అయింది, తప్పుకుంది, ఇలాగ చివరి అడుగు వేసేసాను, చివరి ఇంతగా అక్కడ మెట్లేదు, అయినా బ్యాలెన్స్గా అలా ఉండిపోయాను. ఇవన్నీ ఏంటి కారణాలు? ఇవన్నీ ఏంటంటే దేవుడు తన దారులు మనకు కనబడకుండా, తన అడుగుల శబ్దం మనకు తెలియకుండా మనల్ని కాపాడడానికి మన చుట్టూ ఒక బెటాలియన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ బెటాలియన్ నీకు ప్రమాదాలు రాకుండా, నీకు ఏ విధమైన సమస్యలు రాకుండా కాపాడుతున్నారు వాళ్ళు. చూడండి, ఒక వచనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఆఖరి లైన్ నుంచి చదివితే, అని దూతలలో ఎవను గుర్చైనా ఎప్పుడైనా చెప్పాడా? ఆ దూతల గురించి ఏం చెప్పాడంటే, వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. అంటే దేవుని ప్రజలకి పరిచారం చేయడానికి, సేవ చేయడానికి పంపబడిన ఆత్మలే దేవదూతలు. అందుకనే వాళ్ళు జైల్లోంచి బయటకు తీసుకొచ్చారు దేవుని ప్రజల్ని. ప్రమాదాలు రాకుండా పక్క నుండి కాపాడారు, రకరకాలుగా తప్పించారు. అయితే ఈ పనితో పాటు ఇంకో పని కూడా ఏం చేశారు? ఎవరినన్నా లేపేయాల్సిన అవసరం వస్తే మరి లేపేలేదా ఈ రోజుని? మన అందరం చాలాసార్లు ఏమనుకుంటామంటే, అతను క్రైస్తవులకు చాలా కీడు చేశాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అని చెప్పుకున్నాం మనం. ఎందుకు? ఎక్కడ రాయలేదు కాబట్టి. రాస్తే ఏమని రాద్దును? ఆ రోజు రాత్రి ఆడు పడుకున్నప్పుడు దేవదూత వాడిని మొత్తెను, అప్పుడు వాడి గుండె పనిచేయడం ఆగిపోయి చచ్చిపోయాడు అని రాసును. కానీ మనకు తెలియదు కదా. అందుకని ఏమన్నా హార్ట్ అటాక్తో చచ్చిపోయారు,
యాక్సిడెంట్లో చచ్చిపోయారు, లేదంటే బుర్రపాడైపోయి కనబడకుండా పోయాడు, నూతిలో దూకి చచ్చిపోయాడు. ఇవన్నీ నేను విన్నవే. ఇవన్నీ ఏంటంటే సంఘానికి కీడు చేసి, సేవకులకు కీడు చేసి, పరిచర్య పాడు చేసేయాలనుకున్న వాళ్ళ అంతాలో అవన్నీ. అలాంటి ఎన్ని కథలు అన్నానో. విచిత్రం ఏంటంటే అన్నీ బలవన్ మరణాలే. దూకేసి చచ్చిపోవడం, ఆత్మహత్య చేసుకుని ఊరేసుకుని చచ్చిపోవడం, ఇంట్లోంచి పోవడం, లేదంటే ఇంకా వయసు ఉండగానే గుండె పోటొచ్చి చచ్చిపోవడం, ఇవన్నీ బలవన్ మరణాలే. ఏ రోజులాగా నేను అనుకున్నాను, ప్రభువా ఇది నువ్వు తప్పించావు, ఈ సంఘాన్ని కాపాడడానికి అతని మరణం అలా వచ్చింది అనుకునేవాడు. కానీ ఇది ధ్యానం చేస్తుంటే ఓహో ఇదంతా ఏం పని, ఎవరి పని? దూతల పని. దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపించును. ఈ చప్పుడు ఎప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం, మన అందరికీ ప్రొటెక్షన్కి చాలామంది దూతలు మన కోసం ఉంటారు. వీళ్ళు ఎవరో మనకి కనపడరు. ఈ అడుగులు మనకి చప్పుడు తెలియదు. అందుకో భక్తుడు ఏమని రాశాడు, ప్రభా నువ్వు జలముల మీద దారులు ఏర్పాటు చేస్తావు, నీ అడుగులు చప్పుడు మేము కనుగొనలేము. దేవుడు మనతో ఉండి మన కోసం ఏం చేస్తున్నాడో దాన్ని కనుగొనలేము. ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపిద్దంటే, దేవుడి కోసం ఇంకా పెద్ద రిస్క్ ఏమైనా ఉంటే అది కూడా చేయాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నిజంగా. ఎందుకంటే వీళ్ళందరికీ పని లేకుండా చేస్తున్నాం మనం జాగ్రత్తగా ఉండి. వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి పని చెప్పాలి కదా. వాళ్ళకి పని చెప్పాలంటే మనం వాటిలో వీటిలో ఏళ్ళు పెడితే వీళ్ళందరికీ చేతిరెండా పని ఉంటుంది. మనం ఏమో జాగ్రత్తగా ఉండి సైలెంట్గా ఉండి భయపడుతూ ఉంటే వాళ్ళకి ఏం పని ఉంటుందండి. అలా అనిపిస్తుంది నాకైతే. ఇంకా పెద్దగా చేస్తే బాగుండు, దేవుని కోసం ఇంకా ఇంకా రోషకారణమైన పనులు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? దేవదూతలు ఉల్లిపాయలు కొస్తే బాగుందని అనిపిస్తుందా? వారు మనతో ఉండి మనల్ని కాపాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు తన గ్రంథంలో మనల్ని ధైర్యపరచడానికి ఏమి రాయడు, మనల్ని భయపెట్టడానికి ఏమి రాయడు, నిజాలు మాత్రమే రాస్తాడు. హల్లెలూయా. నిజం ఇది. ధైర్యపరచడానికి దేవదూతలు ఉన్నారంటే ధైర్యం వచ్చేది కదా, మన వాళ్ళు హ్యాపీగా ఉంటారని రాయడు. మీరు పాపం చేశారంటే శిక్ష వేస్తానని భయపెడితే బాగుంటారు కదా అని అది రాయడు. పాపం చేస్తే శిక్ష అనేది నిజమే, అలాగే మనకి కాపుదల అనేది కూడా నిజమే. దేవుడు ఏ అబద్ధం రాసి ఏ అబద్ధం తన పిల్లలకి చెప్పడం మనం మన పిల్లలకి చెప్పినట్టు. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏ నిజాలు చెప్పాం? బూసోడు అంటాం, ఎవడాడు? చందమం వద్దంటాం, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దాకా రాలేదు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి అబద్ధాలు చెప్పాం. దేవుడు అబద్ధం చెప్పడం, తన పిల్లలకి దేవుడు నిజం మాత్రమే చెప్తాడు. హల్లెలూయా. ఆ నిజం ఏం చెప్తుందంటే మనలో ప్రతి ఒక్కరి పక్కన దూతలు ఉన్నారు. అందుకే అంటాడు కదా చిన్నపిల్లల గురించి, వాళ్ళని ఆటంకపరచకండి, వాళ్ళ దూతలు అనే మాట ఉంటుంది. వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు దూతలు ఉన్నారు. మనందరినీ ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఒక బెటాలియన్నే మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ధైర్యంగా సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగించండి. అందరూ దెయ్యాల గురించి కంగారు పడిపోవడమే. దూతలు ఉన్నారా మనకు తోడుగా, అది ఎవడ చూడట్లేదు. దెయ్యం కళ్ళుకి కనపడదు కదా, దూత కనపడలేదు. దెయ్యాన్ని నమ్ముతారు, దూతను నమ్మరు. అది ఎందుకు తెలియదు నాకు. ఈరోజు మనం దీనిని కూడా నమ్మి తీరాలి. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యము. హల్లెలూయా. ఆఖరిది నేను మీకు చెప్తాను. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం. అక్కడ ఏం జరుగుతుందంటే, సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. నేను మీకు వచ్చిన తర్వాత చెప్తాను, ముందు స్టోరీ చెప్తాను. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుని చంపుదామని ప్లాన్ చేశాడు. 8వ వచనంలో చూడండి, సిరియా రాజు ఇశ్రాయేల్తో యుద్ధం చేయవాలని కోరి ప్లాన్ చేసుకున్నాడు. అక్కడికి ఇశ్రాయేల్ రాజు వస్తాడు, చంపేద్దాం అని ప్లాన్ సెట్ చేసుకున్నాడు. నేను చెప్తాను, మీరు వినండి. అప్పుడు ఎలీషా వర్తమానం పంపించాడు రాజు దగ్గరికి. ఏమని? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, సిరియా రాజు నిన్ను చంపుతాడు. అక్కడికి వెళ్ళలేదు. వీడు ప్లాన్ చేసుకుని వెళ్ళేసరికి అక్కడ రాలేదు. ఇదేంటి రాలేదు, ఎలా తెలిసిపోయింది అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ప్లాన్ వేశాడు. ఇంకో ప్లాన్ అయితే ఆ ప్లాన్ కూడా చెప్పాడు ఎలీషా. అలా పలుమార్లు జరిగిందంట. అంటే చంపుదామని అన్ని స్కెచ్లు వేస్తున్నా అన్ని విధాలుగా తప్పించబడిపోతున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మనం ఇన్ని ప్లాన్లు వేస్తుంటే ఈ రాజును తప్పిస్తున్నవాడు ఎవడో అని అడిగాడు. అడిగితే అందులో బ్యాచ్లో ఒకడు అన్నాడు, ఏమనంటే, రాజా వాళ్ళ దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. అతని పేరు ఎలీషా. అతని వలనే ఇదంతా జరుగుతుంది అంటే సిరియా రాజు అన్నాడు, అయితే ఎలీషాని ఎత్తుకొచ్చేద్దాం. ఇప్పుడు నువ్వు రాజుని చంపాలనుకుంటే ఎలీషా తప్పిస్తుంటే ఎలీషాని పట్టుకెళ్ళగలవా నువ్వు? అసలు ఎలీషా తప్పిద్దాం అనుకున్నావాడినే పట్టుకోలేనోడు ఎలీషాని ఎక్కడ పట్టుకుంటావు బాబు నువ్వు?
చూడండి ఎంత అలా ఆలోచించినాడు. కొంచెం రాజు కాబట్టి కొంచెం గట్టిగానే ఆలోచించి ఎలీషా ప్రవక్త కాబట్టి 10 మంది వెళ్ళండి అల్లా శుభ్రంగా గుర్రాలు రథాలు జనాలను పంపిస్తే అప్పటికి ఏం జరిగింది, ఎలీషా శిష్యులందరూ మనందరూ ఒక చోట ఉంటే ప్లేస్ సరిపోవట్లేదు, మేము అందరూ అక్కడ కట్టుకోండి అన్నాడు. ఎలీషా ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఉన్నారు లోపల. ఉన్న తర్వాత గుర్రాల సౌండ్లు రథాల సౌండ్లు ఇదంతా బీభత్సంగా కనబడుతుంటే వచ్చాడు బయటికి శిష్యుడు ఒకడు. వచ్చిన తర్వాత చూద్దాం ఒకసారి 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యం పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడేను. మొత్తం పట్టణం అంతా చుట్టేశారు. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతను అన్నాడు, భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారు. ఇది ఎలా కనబడుద్ది, ఈ పక్కనోడికి ఏమర్థం అవుద్ది ఇది. మన పక్షాన ఉన్నవాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ మంది పట్టణం చుట్టూ ఉన్నారంటే ఎంతమంది ఉంటారు, పెద్ద పట్టణం అది, ఎంతమంది ఉంటారు, వాళ్ళు 1000 మంది ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇద్దరు, దైవజనుడు పనివాడు. మన పక్షంగా ఉన్న వాళ్ళు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయ్యా బాబు, ఎక్కడున్నారు మన పక్షంగా అని ఏడ్చేస్తాడు ఈడు, అయ్యో చచ్చిపోయా. తర్వాత చూద్దాం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళు తెరచెను గనుక వాడు ఎలీషా చుట్టూను ఏంటది పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఎలీషా చుట్టూ ఉన్న పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. చుట్టూరు మొత్తం ఏముంది, అగ్ని రథాలు గుర్రాలు అగ్ని రథాలు. వాళ్ళ గురువు గారి గురించి ఒకటి వచ్చింది తీసిపోవడానికి, ఇతను కాపాడడానికి ఎన్ని ఉన్నాయో చూడండి. అవి పనివాడు చూసినప్పుడు వచ్చినాయి కాదు, రాజుగారు సైనికుల్ని పంపినప్పుడు వచ్చినాయి కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి ఎలీషాకి తెలుసు కాబట్టి ధీమాగా ఉన్నాడు. లేదంటే ఎలీషా ఏం చేయాలి, ఏంటి ఇన్ని గుర్రాలు వచ్చినాయి, కళ్ళు మూసుకొని ప్రభువా నాకెన్ని గుర్రాలు పంపించావు అని అడిగితే తెలుసును. ధీమాగా ఉన్నాడు. ఏంటి మన చుట్టూ చాలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ప్రభువా, ఈ ఒక్కసారి కాడికి చూపించు. వాడి కంటికి కళ్ళు తెరవబడగా చుట్టూ అవన్నీ కనపడెను. హల్లెలూయా. ఈ మాట మీరు అందరూ నమ్ముతున్నారా అందరూ 100% నమ్ముతున్నారా? ఎలీషాకి ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా? ఎలీషా చుట్టూ ఉన్న కాపుదల మన చుట్టూ ఉండదా? ఎందుకు ఉండదు, ఉంటుంది కదా. ఒకసారి ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, చాలా పెద్ద పాస్టర్లు ఎత్తుంటారు ఇలాంటి జోకులు, బాగా పెద్ద పాస్టర్, ఒక 5-6 వేల మంది ఉంటారు మీటింగ్ దగ్గర. మేము ట్రాక్స్కి వెళ్తాం కదా ఇలా. అతను ఏమన్నాడంటే, కొంతమంది ఇలా ప్రార్థన చేస్తుంటారు, ప్రభు అగ్ని కంచె విధించే చుట్టూరుని అని. అగ్ని కంచె అయితే బయటికి ఎలాగొస్తారా అన్నాడు. చుట్టూరు కిత్తన్న వాళ్ళు నవ్వేసుకుంటున్నారు, పక్కల నుంచి నవ్వనోళ్ళు ఉన్నారు, కొంతమంది నవ్వేసుకుంటున్నారు. అంటే అగ్ని కంచె దాటి ఎందుకు వెళ్తాం మనకు కూడా అగ్ని కంచె వస్తుంది. అది కంచె వేసుకుని బయటకు పోతామేంటి? ఎలీషా ఏ ఊరు వెళ్తే ఆ ఊరి రథాలన్నీ వచ్చేసిందే కదా, ఈ అగ్ని రథాలన్నీ పదంటరా అంటే పోవడమే, చుట్టూరు సర్కిల్ కింద వెళ్తానే ఉంటాయి అవి. అతను ఎంత వెటకారం ఆడాడో చూడండి, ఎంత వెటకారం ఆడాడు. చీకటి శక్తుల చేత ఇబ్బంది పడుతున్నామని ఎవరో వచ్చారంట. పాస్టర్ గారు కళ్ళు మూసుకుని చీకటి కనపడుతుంది అన్నారంట. కళ్ళు మూసుకుంటే చీకటి కనపడకపోతే వెలుగు కనపడుతుందా అని జోకేశాడు ఈ పాస్టర్ స్టేజ్ మీద నుంచి. కింద అందరూ నవ్వుతున్నారు. అంటే ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారంటే వీళ్ళు ఏ అవసరం ఉన్నా మనల్ని అడగాలి, ఏం కావాలన్నా మన దగ్గరికే రావాలి, వాక్యం మనమే చెప్పాలి, డబ్బులు మనమే తీసుకోవాలి, వీళ్ళకి దిక్కు మేమే ఉండాలి అనే ఉద్దేశం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా, నువ్వు నా మీద ఆధారపడు, నీ చుట్టూ నేను కంచిగా ఉంటాను. దేవునికి స్తోత్రం. దేవుడు అది చేయాలనుకుంటున్నాడు. వీళ్ళు దానికి ఒప్పుకోరు, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడిపోతారు కదా వీళ్ళు. దేవుడి మీద ఆధారపడిపోతే అయ్యగారు కాళ్ళు పట్టుకోరు, అయ్యగారి కోసం ఆస్తులు అమ్మివ్వరు, అయ్యగారి కోసం పరుగులు పెట్టరు, అయ్యగారి కోసం ప్రాణాలు పెట్టరు. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళందరి మైండ్ ఈ అయ్యగారుల వైపు తిప్పుకోవడానికి. అయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చెప్తున్నాను. నీ చుట్టూ దేవుడు కావలిగా అగ్ని కంచె వేశాడు. దేవునికి స్తోత్రం. లేదంటే ఓ మాట ఆలోచించు, అసలు మనం తిరిగే ఊరు ఎలాంటిది, మనం వెళ్ళే ఏరియాలు ఎలాంటి, ఈ చుట్టూ ఎన్ని దెయ్యాలు ఉంటాయి, ఎన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి ఇక్కడ,
ఎంతమంది చేతబళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మన మీద. మనందరూ క్షేమంగా ఎందుకున్నాం? బలవంతులమా, ధైర్యవంతులమా, వాడికంటే పెద్ద మంత్రగాళ్ళమా? కాదు. మన చుట్టూరు దేవుడు ఒక కంచె వేశాడు. దేవునికి స్తోత్రం. అవి కంచె ముట్టుకుని పారిపోతుంటాయి. అవి దాటి రాలేవు. ఆ కంచె యొక్క బలం ఏంటో తెలుసా? నీ విశ్వాసం. ఆ కంచెకున్న ఒకే ఒక్క బలం నీ విశ్వాసం. నువ్వు విశ్వాసంలో తగ్గిపోయి నాకేమైనా అవుద్దన్నావా, చిన్న దారి వచ్చేస్తాయి లోపలికి. నేను ప్రార్థన బాగానే చేసుకుంటున్నానండి, బైబిల్ బాగానే చదువుతున్నానండి, చర్చికి బాగానే వెళ్తున్నానండి, కానీ ఎందుకండి ఇలా అయింది? విశ్వాసం ఉందా? అది దాని గురించి చూడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీ జీవితంలో ఏమి కావాలన్నా, బైబిల్ని వెనక ముందుకు చదివారో అది కాదు, ఎన్నేసి గంటలు ప్రార్థన చేశారో అది కాదు, ఇవన్నీ కలిసి మనలో ఒక విషయాన్ని పుట్టించాలి. దాని పేరే విశ్వాసం. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగావా? నేను చేయగలుగుతాను. నువ్వు నమ్మలేకపోయావా? అది నేను చెయ్యను. దేవునికి స్తోత్రం. మొన్న ఇందిరా గారు, మనకి ఇందిరా గారు తెలుసు కదా, వాళ్ళ స్కూల్లో చదువుకునే 10th క్లాస్ అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ అమ్మాయిని వీళ్ళు చర్చికి తీసుకొస్తే నాకు ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాను. దేవుడి కృపల్ల ఈవిల్ పోయిన తర్వాత పోయే ముందు వాళ్ళ అమ్మగారిని అన్ని డీటెయిల్స్ అడుగుతుంటే వాళ్ళ అమ్మగారు, మేము స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి మా మీదకి రాలేదండి, మా అమ్మాయి కొంచెం వీక్గా ఉంటుంది అందుకని వచ్చిందని. నేను అన్నాను, దెయ్యాలకి స్ట్రాంగులు వీకులు ఏం ఉండవండి, సర్లేండి మీ మీదకి రాలేదు, సంతోషం, ప్రార్థన చేశాను. పోయింది. పావుగంట ఫోన్ చేశారు. ఏంది ఇందులోంచి పోయి వాళ్ళ అమ్మగారిని పడేసుకుంది. చూడండి ఎంత విచిత్రం. పట్టేసుకుంటే ఫోన్ చేస్తుంటే ఫోన్ చేయనివ్వట్లేదంటే అది ఎవరో, ఇది దెయ్యం. మొత్తానికి ఫోను చేశారు. నేను గద్దిస్తుంటే తిట్టడం మొదలెట్టింది. అది నువ్వు ఎందుకు వచ్చావురా మధ్యలోకి? నేను వచ్చి నిన్ను చంపేస్తాను కేకలేస్తుంది. నేను వస్తాను నీ అంత చూస్తాను అంట. నువ్వు రాని సంగతి ఏంటో చూద్దామని గద్దించాం. పోయిన తర్వాత ఫోన్ చేశారు, ఇందిరా గారు ఫోన్ చేసి, ఏంటంటే పీటర్ గారు అంత కోపంగా ఉంది, అది ఏమన్నా మీ దగ్గరికి వస్తుందా? అది మన దగ్గర రావాలంటే చుట్టూరు బోల్డ్ రథాలు ఉన్నాయి. ఇప్పుడు నా ధైర్యం ఏంటి? నేనన్నా దెయ్యాన్ని ఎగురుతుంటానా? నాకు ధైర్యం ఏముంది అసలు? నా ధైర్యం ఏంటంటే ఇక్కడ దాకా రాదని, వస్తే నేను భయపడతానేమో నాకు తెలియదు. అది ఇక్కడ దాకా రాదు, అక్కడ దూరంగా మనకి కంచేసాడు కదా. మనందరూ ఒక ఆలోచనలో ఉండాలి. ఎలాగో తెలుసా? కాంపౌండ్ వాళ్ళు ఉందనుకోండి, ఇంటికి కుక్కలు రావు, ఏదన్నా జంతువులు ఉంటే రావు. కాబట్టి కాంపౌండ్ వాళ్ళు మనకే మంచిది. కానీ దొంగలు వస్తారు కదా. అందుకని కాంపౌండ్ వాళ్ళ మీద ఏం చేస్తారో తెలుసా? ఎలక్ట్రిసిటీ వైర్లు పెట్టుకుంటారు, దొంగలు దూకి రాకుండా. అంత ప్రొటెక్షన్ ఉన్న తర్వాత ఇంట్లో ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. రావాలంటే అడిగి షాక్ కొడుతుంది కదా. ఈలోపు సీసీ కెమెరాలు, అలారాలు, ఇంత సెక్షన్ ఉన్నప్పుడు లోపల ఉన్నవాడికి దొంగల భయం ఏముంటుంది? బయట సెక్యూరిటీ గార్డు ఉన్నప్పుడు దొంగల భయం ఉండదు కదా. మనలాంటి వాళ్ళు భయపడాలి. మనకి అంతకంటే పెద్ద ప్రొటెక్షన్ ఉంది. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? జాతి కుక్కలు, ఇంట్లో పెంచుకునే కుక్కలు ఏం చేస్తాయి? అవి ఊర కుక్కల మీద ఎక్కడ ఎగురుతాయి? మీకు ఐడియా ఉందా? అదేం చేద్దాం తెలుసా? పరిగెట్టుకుని వచ్చేస్తుంటుంది. కుక్క ఏమైనా కనబడితే పరిగెట్టి వచ్చి గేట్ లోపల దూరేసి గేట్లోంచి అరుతుంటుంది. ఇది బయట అరుతుంది. బయట అరితే అది అయిపోతుంది, దానికి సీన్ అయిపోద్దని తెలుసు దీనికి. అందుకని ఏం చేద్దాం తెలుసా? పరిగెత్తుకొచ్చేసి గేట్ లోపల దూరి గేట్ లోపల ఎగురు పడిపోతాడు. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? గేట్ దాటి రావు కదా నువ్వు. మన సీన్ కూడా అంతే. ఆ కంచి లోపల ఉండి నీకు ఇష్టం వచ్చినట్టు కేకలే, అది పారిపోద్ది, నేనేం చేయలేదు. దేవునికి స్తోత్రం. అదే మన ధైర్యం. మన ధైర్యం ఏంటంటే మనం ముగ్గులేసి దెయ్యాలను ప్రసన్నం చేసుకుని పెద్ద మంత్రికుని కాదు. నేను యేసుప్రభు దగ్గర ఒక జాతి కుక్కనే. ఆ గేట్ లోపల ఉన్నంతసేపు నా ఇష్టం, నేను రెచ్చిపోతాను, అరుస్తాను, కేకలేస్తాను, పో అంటాను, అది పారిపోద్ది. అది వచ్చేద్దామని చూసుకుంది అనుకోండి, చుట్టూరు ప్రొటెక్షన్ ఉంది కదా, దాని సంగతి అక్కడే కాలిపోద్ది. ఆ ధైర్యం మీ అందరికీ ఉండునుగాక. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, అపవాదిని బతిమాలండి అని అల్లా, అపవాదిని రిక్వెస్ట్ చేయండి అని అనలేదు. మన ఊరోళ్ళు అంటారు, అమ్మ ఏం కావాలి, కోడి కావాలనా, మేక కావాలనా, ఏదన్నా వండి పెట్టాలనా అని అడుగుతారు. మనం బతిమాలం. ఏమన్నాడు తెలుసు? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి వెళ్ళిపోవును అని రాశాడా? అది కూడా రాయలేదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. దేవునికి స్తోత్రం. నీకు ఇంకా బాగా తలపొగరు ఎక్కువైపోయి, విశ్వాస పొగరు, తలపొగరు ఎక్కువై, ప్రభువా నేను ఆయన పోనివ్వను, ఆయన ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఓ గుద్దు,
ఓ తన్ను అండవు. దానికో వాగ్దానం ఉంది, ఏమన్నా తెలుసా? శీఘ్రముగా సాతానుని మీ పాదముల కింద చితగదొక్కించెదను. హల్లెలూయా. 2 ఆప్షన్లో ఏది కావాలితే అది సెలెక్ట్ చేసుకో. నువ్వు నీ విశ్వాసం ఈ స్థాయిలో ఉందనుకో, ఎదిరించు, పారిపోతాడు. ఒకవేళ అంతకంటే పెరిగిపోయిందనుకో, నేను వదలను, ఉండు చెప్తాను అని ఉంచు. కాలు అంటే ఆడు బతిమలడం మొదలెడద్దు. బాబు నన్ను వదిలేచ్చు కదా నువ్వు అంటే కాసేపు ఏడిపించు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటది? శీఘ్రముగా నీ పాదముల కింద చితగదొక్కించును. హల్లెలూయా. ఏ చీకటి ప్రభావం, ఏ సాతాను పవర్ లేదా ఏ చేతబళ్ళు నీ మీదకి రాకుండా ఆపడానికి దేవుడు నీ చుట్టూ ఒక కంచె వేశాడు. అది ఎంతో ఫైర్తో ఉంది. అది ఎంతంటే మనుషుల సైన్యం కంటే, అపవాది సైన్యం కంటే పెద్దది. మనం వాడుతుంటాం ఈ పదం, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని. ఆ మాట ఇక్కడ ఎంతమందో తెలుసా? మన గురించి వచ్చిన సైన్యం కంటే మన దగ్గర ఉన్న సైన్యం గొప్పది అన్నాడు. అంటే మన దగ్గర ఉన్న సైన్యం, మన చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది ఈ అపవాది దూతలు అన్నిటికంటే బలమైంది. నేను అనుకుంటాను బహుశా వెళ్ళిపోయిన దెయ్యాలు వాటికంటే పెద్ద దెయ్యాలు ఎన్నోసార్లు తీసుకొచ్చి ఉంటాయి. ఆకంటే పెద్దోడిని వాళ్ళు అధికారులు, ప్రధానులు వీళ్ళందరూ అందరినీ తీసుకొచ్చి ఉంటాయి. కానీ మన చుట్టూ ఉన్న కంచెని దాటడం వాడికి సాధ్యం కాదు. హల్లెలూయా. మన విశ్వాసం తగ్గిన రోజున, మన నమ్మకం తగ్గిన రోజున ఆడు చాలా బలవంతుడు, నన్ను ఏమన్నా చేస్తాడేమో అనుకున్న రోజున అక్కడే పోతుంది. మొన్న ఒక విచిత్రమైన కేసు వచ్చింది, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అది ఏంటంటే, కాకినాడ చర్చ్ బిల్లేవరు ఒక సిస్టర్ ఉంటారు, వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ అట్ట. వాళ్ళు క్రిస్టియన్సే. వాళ్ళకి బాగుంటలేదు, సడన్గా కాళ్ళు చేతులు పని చేయకుండా కింద పడిపోయి చచ్చిపోయినంత పని అయిపోతుంది. కాసేపటికి తేరుకుంటున్నారంట అతను. ఆ తర్వాత వాళ్ళ వైఫ్కి కూడా అలా అయిపోయిందంట. విచిత్రం ఏంటంటే, వీళ్ళు ప్రార్థన చేయమని ఎవరిని అడిగినా సరే ప్రార్థన చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాయంటే దయ్యాలు మరుసటి రోజు రాత్రి. వీళ్ళు ప్రార్థన చేయడం, రాత్రికి ఈవిల్స్ వాళ్ళు నిద్రపోవడం, జ్వరాలు వచ్చేయడం, వాళ్ళకి మోషన్స్ వచ్చేయడం, ప్రార్థన చేసిన వాళ్ళకి. ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అంటే అది చాలా పవర్ఫుల్ అన్నమాట. అది ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళ విశ్వాసం కంటే పెద్ద పవర్ఫుల్. విశ్వాసం ఎంత చేద్దామని అనుకుని ఉంటాడు. నాకు ఫోన్ వచ్చింది, అన్న ఇలా జరుగుతుంది, మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకేమో ఖాళీ లేదు 2 రోజులు. మొన్న ఒక రోజు రాత్రి కుదుర్చుకుని ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మొత్తం వాళ్ళ విషయాలన్నీ చెప్పి, ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎలా అయిపోతుందని, మా నాన్నగారు ప్రార్థన చేశారు మా గురించి, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయినాయండి దయ్యాలు. సరే అయితే అని ప్రేయర్ స్టార్ట్ చేశాను. ప్రేయర్ చేసి గద్దెత్తంటే టక్ 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 1 2 3 3 దయ్యాలు పోయినాయి. ఇప్పుడు పోయి ఎక్కడ బయలుదేరాయి? అర్జెంటుగా ఆటో ఎక్కి మన ఊరు బయలుదేరినాయి. ఎందుకంటే అలవాటు కదా వాటికి, ఎవడు ప్రార్థన చేసినా వాటి దగ్గరికి పోవడానికి. కాకపోతే వాటికి చిన్న ప్రాబ్లం ఉంది అక్కడ. ఏంటది? మన చుట్టూ ఒక కంచె ఉంటుంది. హల్లెలూయా. అందుకని నేను ఇవి వస్తాయంటావా, వాళ్ళందరి మీదకి వచ్చినప్పుడు నా మీద కూడా వస్తాయేమో అనుకున్నాను అనుకో, ఏదోటి దూకొచ్చేద్ది. నేను అనుకున్నాను అంతకంటే పెద్దది ఉంటుంది కదా మన దగ్గర కంచె, వస్తే తెలుస్తుంది మన గురించి ఏంటో అని అనుకున్నాను. పోయినాయి, అయిపోయింది. మళ్ళీ మరుసటి నేను అన్నాను, మళ్ళీ మీ మీద అటాక్ ఉంటుందండి, చేతబడి చేసినట్టు చాలా పెద్దోడు. అంటే ఇప్పుడు దాకా నేను చేతబళ్ళు వదిలించిన వాటిలోకెల్లా పెద్ద టాపర్ అన్నమాట చేసినాడు. ఆడు ఎక్కడి నుంచి చేశాడో ఏంటో అన్నీ చూపించాడు. చాలా పవర్ఫుల్ ఆడు, చాలా సింపుల్గా మనిషిని చంపేంత పవర్ఫుల్ అనమాట. సో వాడు మళ్ళీ మీ మీద పెడతాడండి. పెట్టినప్పుడు ధైర్యంగా ఎదిరించండి. మీకు మళ్ళీ అంత ఇబ్బంది మాత్రం రాదు, దెయ్యాలు పోయినాయి కాబట్టి. మరుసటి రోజు వీళ్ళు పడుకున్నప్పుడు 4 గంటలకి ఇంట్లోకి ఎవరో ఇలా వచ్చి వెళ్ళిపోయారట. ఎందుకు వెళ్ళిపోయాడు? మీదకి వస్తాడు, మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది, మళ్ళీ ఆడిని 2 దెబ్బలు కొడతాం. ఆడు కోపం వచ్చి మన ఇంటికి వస్తాడు, అక్కడ షాక్ కొడుతుంది, మళ్ళీ ఆడి ఇంటికి పోతాడు. వస్తున్నాడు, ముట్టుకున్నాడు, పోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వచ్చారు చర్చికి వాళ్ళు, కాకినాడ చర్చికి. నేను చెప్పాను ఒకసారి రండి, మళ్ళీ వస్తున్నాయి కాబట్టి చూద్దాం. ప్రేయర్ చేయడానికి ఉంచున్నారు. అతని మీద తల మీద చేసి ప్రేయర్ చేస్తుంటే ఊపేస్తుంది, ఇట్లాగా పెద్ద మనిషిని ఊపేసి టక్మని వదిలేసిపోయింది. దేవునికి స్తోత్రం. వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? దానికి కనుక బుద్ధి ఉంటే నా ఇంటికి రాదు. దానికి బుద్ధి రాకపోతే మళ్ళీ వచ్చి షాక్ తినిపోద్ది, అంతే. దేవునికి స్తోత్రం. మన వాళ్ళు అందరూ ఏంటంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నయ్య, రాగానే నాకు జ్వరం వచ్చేసింది అంటే అర్థం ఏంటి? కంచి పెద్దది కట్టుకోవయ్యా, కంచి పెద్దది కట్టుకోవడమే. నువ్వేం చేయాలి తెలుసా? నేను నమ్ముతున్నాను ప్రభా, ఈసారి అది రాదు, కాలిపోతుంది. నీ విశ్వాసం పెంచితే వోల్టేజ్ పెరిగిపోయినట్టే. అలా విశ్వాసం పెంచితే 24,000 వోల్ట్ పెట్టేసుకో, పట్టుకోగానే బూడిదైపోయేలాగా.
నీ ఫెయితే నిన్ను కాపాడుతుంది. అందుకే దేవుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ బైబిల్లో రాయించాడు. నేను విశ్వాసి అయిన కొత్తలో, యేసుప్రభుని నమ్ముకున్న కొత్తలో యోహాను రాసిన మొదటి పత్రిక పదే పదే చదివానన్నాను కదా, అందులో ఒక మాట ఉంటుంది, నాకు ఎంత ఇష్టమంటే, లోకమును జయించిన విజయం మీ విశ్వాసమే. హల్లెలూయా. లోకంలో ఏదైనా కానీ, అది లోకమునంటే అర్థం ఏంటి? లోకంలో ఏదైనా కానీ, అది దెయ్యమా, మనిషి యొక్క బలమా, అది పాపమా, అది ఏదైనా కానీ దానిని జయించిన విజయం ఎక్కడ ఉందో తెలుసా? విశ్వాసంలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్మినోడు బలవంతుడు, నువ్వు నమ్ము, పని జరుగుతుంది. విశ్వసించండి, విజయాలు సాధించండి. హల్లెలూయా. అస్తమాను దురాత్మలు ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి అని నా దగ్గర అడగకుండా ఇప్పుడు అడగండి, పెంచుకోండి, మీ విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు మీ ఇంటికి వచ్చిన దెయ్యాలని మీరే తరిమేయండి. అది వన్స్ నువ్వు విశ్వాసంతో తరిమేవా అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీ చుట్టూ బలమైన కంచె ఏర్పడిపోయింది. రేపు నుంచి అది అస్తమానం మీ ఇంటి దగ్గరికి వస్తుంది, కానీ నీకు తెలియదు ఆ విషయం. ఎందుకు? అది అక్కడ బోర్డర్లో సాగొట్టిపోతుంది. అది మనల్ని ఏం చేయదు. ఇప్పుడు మీ మీద చేతబడి పెట్టక మీరు ఇలా ఉన్నారనుకుంటున్నారా? నా మీద చేతబడి పెట్టక ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? కాదు, మన చుట్టూరు మంచి ఫెన్సింగ్ ఒకటి ఉంది, అదే దేవుని యొక్క అగ్ని కంచె. హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండండి, ఏది మనల్ని ఏమీ చేయలేదు. శత్రువు వస్తే భయం పుట్టించగలటం, దాడి చేయాలనుకుంటే వాడి దారి తప్పించగలటం, నువ్వు ఎక్కడికన్నా వెళితే నీ మీద మనుషులకు దయ పుట్టించగలటం. నువ్వు ఏంటి నాతో ఏం మాట్లాడలేదు దేవుడు అని అనుకుంటే అటువైపు వాళ్ళతో దేవుడు దర్శించి మాట్లాడి నీ దారిని సుగమం చేయగలడు. నిన్ను కాపాడడానికి, నీకు సహాయం చేయడానికి దేవుడు నీకు కనిపించని దారిలో పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనపడుతుందా? ఎవరికే కనపడని దారి. ఆ పర్వతం చుట్టూరు రథాలంట, ఈడేం పట్టణం చుట్టూరు నేను ఏదో ఓడబడిచాను అనుకుంటా, మొత్తం ఆళ్ళ చుట్టూరు వీళ్ళు సరౌండ్ చేశారు. ఎవరు? మనల్ని ఏమీ చేయని కాపుదలలో క్రైస్తవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన వాళ్ళకి తెలియక రాజకీయ నాయకులను కాపాడమని అడుగుతారు, పోలీసుల్ని కాపాడమని అడుగుతారు, పెద్దల్ని కాపాడమని అడుగుతారు. వీళ్ళందరూ నిజంగా గుర్రాలు ఒకసారి చూశారనుకో మన వాళ్ళ జోలికి రారు. మనం అలాంటివి చేయాలి. ప్రభువా, మా చుట్టూ ఉన్న గుర్రాలను ఒకసారి చూపించని అడిగామనుకోండి, రాడింకాడు. ఆడు ఎందుకు రాడు అనుకుంటున్నా, ఆడికి చూసుంటాడు, రాడంతే. కారణం నీకు చెప్పాల్సిన అవసరం దేవుడికి లేదు, కానీ మేలు మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని చేయువాడు కాబట్టి ఇక మీదట ధైర్యంతో, విశ్వాసంతో, సంతోషంతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకుందుముగాక. మన జీవితాల్లో ప్రతి కఠినమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఈ 77వ కీర్తన 19వ వచనం నీ మైండ్లో మెదలాలి. నాకేమీ కనపడకపోవచ్చు, కానీ ఆయన పనిచేస్తున్నాడు. నేను అనుకున్న రోడ్లో రాకపోవచ్చు, నేను అనుకున్న డిపార్ట్మెంట్లో రాకపోవచ్చు, నేను అనుకున్న వ్యక్తి నుంచి డబ్బులు రాకపోవచ్చు, కానీ దేవుడికి ఇంకొక దారి ఉంటుంది, దానిలోంచి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి ధైర్యం కలవారమై ముందుకు సాగిపోదుముగాక.